ఎక్కడ పోయిందంటారు, ఇంకేమైందిరా డిష్ తాకిందిరా నిమ్మకాయది అంటారు. దిష్టికి నిమ్మకాయకి ఏం సంబంధం అన్న? ఒక నిమ్మకాయతో ఒక మనిషిని లేపొచ్చు. దిష్టి అనేది నిమ్మకాయతోనే పోద్దా, డాక్టర్స్తో పోదా? డాక్టర్స్తో పోదు. ఒక అమావాస్య రాగానే 4 దారుల దగ్గర తిప్పి గుడ్డు అని కుంకుమ అని చెప్పేసి పసుపు అని చెప్పేసి ఏదో ఆకులో అన్నం పెట్టి వేరే వాళ్ళకి తాకడానికి అట్లా పెడతారా? గాలి తాకంగానే తెలిసిపోతుంది ఇక్కడ ఏముందా. యాక్చువల్లీ అది తప్పండి చాలా చేయడం. పొరపాటున నేను వెళ్తా ఉంటా, బండి మీద వెళ్తా ఉంటా, చూసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటా, నేను అది తొక్కానే అనుకోండి, అది నాకు తాకడానికైనా వాళ్ళు అక్కడ పెట్టేది, లేకపోతే పోవడానికి. ఇప్పుడు మనిషికి ఏదన్నా పట్టిందో, ఏదో గాలి ధూళి ఏదైనా పట్టినా కానీ అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి పరిశాన్ చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే మెడికల్గా అనుకుంటారు కానీ మెడికల్ ప్రాబ్లం కాదు. మెడికల్ నువ్వు ఎంత చేయాలి, దాంతో సొల్యూషన్ కాదు. మనం చేసే ఎట్లుంటుంది అంటే ఏది చేసినా కానీ 100% నేను లాక్ చేసేదాన్ని. వేరే వాళ్ళకి అసలు హాని కూడా కావచ్చు. అఘోరాలను చూశాను, వేరే బాబాలను చూశాను, నాకు మీ గెటప్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంటి అసలు దీన్ని ఏమంటారు ఈ రూపాన్ని? ఇది అనేది పోయిన జన్మ నుంచి ఇంటర్లింక్డ్ అయి ఉంది, కంపల్సరీ కనెక్టెడ్ ఉంటుంది. ట్యాచ్ అనగానే చేతులు ఇట్లా వచ్చేస్తాయి, కాళ్ళు వచ్చేసినట్టు వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారు. నేను మ్యాజిక్ చేయండి, ఎవరు సాల్వ్ చేయలేని మీరు చేసిందో అని చెప్పేసి నేను విన్నా చాలా మంది దగ్గర. అవును, అదే మీరు మీ ఆత్మీయులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, పూజలో కూర్చోగానే ఒక ఉగ్ర రూపం టైప్ ఏదో ఎత్తుతారని చెప్పేసి చెప్తారు నాకు. ఇవన్నీ నేను చూసేటి మూవీలోనే చూస్తాను. ఇది నిజంగా జరిగిందా? ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, నాకు ఇన్ని ఇయర్స్ అయినా మ్యారేజ్ కావట్లేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడిగినందుకు నేను ఈ క్వశ్చన్ అడగడం. స్వర్ణ అనే ఒక అమ్మాయి CA చేసింది. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. పూజ చేసినాం, కొంచెం ఇల్లు న్యూట్రల్ అయింది. దాని తర్వాత బయటకు వచ్చిన 3 డేస్కి అమ్మాయి పెళ్ళి అయింది. నేను ఇది మొత్తం క్లియర్ చేస్తా, మీ ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, దానికి 30,000 ఖర్చు అవుతుంది, అక్కడ పూజ చేయాలి, ఇక్కడ పూజ చేయాలి, ఇక్కడ పూజ చేయాలని చెప్పేసి మార్కెట్లో 100 మంది బాబాలు తయారైంది. ఫస్ట్ సొల్యూషన్ ఏంది, ప్రాబ్లం ఏంది ఫస్ట్ తెలియాలి. ఆ ప్రాబ్లంకి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తేనే ఎదుటోళ్ళు చేయించుకోవాలా వద్దని ఆలోచిస్తారు. అసలు దయ్యం ఉందని ఎట్లా నమ్ముతారు, ఎందుకు నమ్మాలి? బండి మీద వస్తున్నా ఇట్లా చుమ్మన ఒకటేసారి అనిపించింది, ఇక్కడ ఏదో ఉంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్. అసలు తాంత్రిక పూజ అంటే ఏంటి, మాంత్రిక పూజ అంటే ఏంటి, వీటి వల్ల ఏంటి యూస్? ఒక తాంత్రిక పూజని ఎందుకు నమ్మాలి, మాంత్రిక పూజని ఎందుకు నమ్మాలి, వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? అసలు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారు, ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు ఎంచుకున్నారు ఈ ఫీల్డ్, అండ్ ఎన్ని కేసెస్ సాల్వ్ చేశారు, సాల్వ్ చేసిన కేసెస్ ఏంటి అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు సంతోష్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. నాకు వచ్చే డౌట్ ఏంటంటే తాంత్రిక పూజ అంటే ఏంటి, మాంత్రిక పూజ అంటే ఏంటి? ఓం పరం బ్రహ్మాయ మా సిద్ధ నారాయణ చతుర్ణ నార్చిత కౌతిక నంబోర విఘ్నేశ్వర వరద దంత సకల విశారాయ గరుడాయ కపి నరసింహాయ అఘోరేశ్వరాయ సాపరాధీశ్వర సబరినాథాయ హరిహరాత్మనాయ పంచప్రణాత్మనాయ సర్వకృత మకృత వశకరాయ మా సమ్మన భైరవాయ తంత్రం సిద్ధం గురు. జయ గురుదేవ దత్త. అలక్ నిరంజన్ ఓం నమో ఆదేశ్ గురుదత్త ఆదేశ్. చెప్పండి. తాంత్రిక పూజలు, మాంత్రిక పూజలు డిఫరెన్స్ ఏంటి, జనాలు ఎందుకు నమ్మాలి, జనాల పైన వాటి ప్రభావం ఎంత ఉంటుంది? తాంత్రికము మాంత్రికం అంటే, మాంత్రికం అనేది ఎదుటి వాళ్ళ పైన ప్రయోగాలు చేసేటి, అంటే శుద్ర పూజలు అట్లాంటివి ఉంటాయండి. లైక్ బ్లాక్ మ్యాజిక్ టైప్. బ్లాక్ మ్యాజిక్ టైప్. ఇదేంటంటే మాంత్రికం అంటే మంత్రంతో ఉచ్చరించి చేసేది మాంత్రికం అండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, చూసుకోవాలి. అది ఏంటంటే మనము సాధన చేసే వాళ్ళకి ప్లస్ ఓన్లీ మంత్రం బుక్స్లో చూసి నేర్చుకొని చేసిన వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ సాధన చేసిన వాళ్ళు ఏంటంటే గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకొని ఆ మంత్రాన్ని సిద్ధి చేస్తారు. సిద్ధి అంటే 1,20,000 సార్లు జపాలు చేయడము, 41 days, 91 days, 51 days అట్లా జపం చేసి ఆ మంత్రాన్ని సిద్ధి చేసుకున్న తర్వాత అమ్మవారిది అనేది కనెక్టింగ్ ఏర్పడుతుంది మనకు. అప్పటికి అమ్మవారి సాక్షాత్కారం సిద్ధి అంటే మొత్తం సిద్ధి అమ్మవారు వచ్చేది. కనెక్టింగ్ ఆ 1,25,000 జపం చేస్తే జస్ట్ కనెక్టింగ్ ఏర్పడుతుంది. దాని తర్వాత ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యి మీరు అనుకున్నవి తొందరగా అయిపోవడం జరుగుతుంది. దాన్నే సిద్ధి అంటారు. అట్లా ఇదేంటంటే మంత్రంతో చేసింది ప్రొటెక్షన్ ఏమి ఉండదండి, అది ఎప్పుడైనా డిసింటిగ్రేట్ కావచ్చు. అది కానీ ఒక అమ్మవారి దగ్గర సాధన చేసిన వాళ్ళు చేసిన దానికి తోడు ఉండదండి. అది 100% అది జరగాల్సిందే. ఆ విధంగా ఉంటుంది. ఓకే, డిఫరెన్స్ అయితే అది ఎందుకు నమ్మాలి?
మన పురాణ కాలంలో చూసుకుంటే చిన్నపిల్లల్ని అప్పుడు రామ రాజ్యంలో కూడా వాళ్ళు పుట్టిన 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి వాళ్ళకి 12 సంవత్సరాల సాధనకు పంపించేస్తుండే వాళ్ళు. అంటే అందులో ఏం నేర్చుకోవాలి? తంత్ర మంత్ర యంత్ర శాస్త్ర శస్త్ర ఈ 5 విద్యల్లో నిపుణులు కావడానికి వాళ్ళని పంపిస్తుండే. 12 సంవత్సరాల సాధన అది. ఆ సాధనలో అందులో మంత్ర సాధన, తంత్ర సాధన, శాస్త్ర శస్త్ర, మళ్ళా యంత్రం అంటే ఏంది, మంత్రం అంటే ఏంది, శాస్త్రం అంటే ఏంది, ఇవన్నీ అలా నేర్చుకొని ఇప్పుడు మన మహాభారత చూసినప్పుడు ఇట్లా అనగానే బాణాలు వస్తాయి. అదేంది? ఆ మంత్రంకి వచ్చే శక్తి అది. ఆ శక్తిని ప్రయోగిస్తారు వాళ్ళు. అందుకే అది ముందు నుంచి ఉన్నది. ఇప్పుడే తాంత్రికం నేర్చుకొని ఇంట్లోకి వచ్చేది ఏం లేదు. ఫస్ట్ నుంచి ఉంది, కానీ ఎవరు చేయరు అది. ఇవన్నీ ఈ వేరే మత వాళ్ళు వచ్చేసి దాన్ని డివైడ్ చేయడము, ఇది చేయడం. అసలు మన హిందూ సనాతన ధర్మంలో ప్రతి ఇంట్లో ఇవన్నీ కామనే. మన నానమ్మలు, తాతలు, ముత్తాతలు, నానమ్మలు వాళ్ళు ఏం చేస్తుండే? ఎక్కడ పోయిందంటారు, ఇంకేమైందిరా, డిష్ తాకిందిరా, నిమ్మకాయది అంటారు. అవన్నీ ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు అది. కానీ ఇది ఇప్పుడు ఏంటంటే కొత్తగా దాన్ని తయారు చేసారు. చూసే వాళ్ళ విధానం ఎట్లుందంటే వాళ్ళు అరే ఇదేందో క్షుద్ర పూజలు, వాళ్ళకి దాని గురించి ఏ తెలియదు బీ తెలియదు. కాలిపీలి వాళ్ళ గురించి మంచి మంచి సాధన చేసే వాళ్ళు ఎంతోమంది బయట రాకుంటున్నారు సార్. అది జరుగుతుంది అసలు. అండ్ మీరు ఇప్పుడు అన్నారు కదా పురాణ కాలంలో దిష్టి తీయడానికి నిమ్మకాయ వాడతారు. దిష్టికి నిమ్మకాయకి ఏం సంబంధం అన్న? కొన్ని ఫ్రూట్స్ ఉంటాయండి. అంటే నిమ్మకాయ కానీ, గుమ్మడికాయ కానీ, కొబ్బరికాయ కానీ, యాపిల్ కానీ, అట్టిపండు కానీ, దానికి కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానికి ఎక్స్ట్రాక్షన్ గుణం చాలా బాగుంటుంది. ఒక నిమ్మకాయకి నిజంగా కూడా ఒక నిమ్మకాయతో ఒక మనిషిని లేపొచ్చు. అంటే ఆ మంత్ర సిద్ధి ఎవరైతే చేసిండ్రో ఆ మంత్ర ఉచ్చారణ ఆ నిమ్మకాయకి ప్రొటెక్ట్ చేయదు. అది చేసి ఆ నిమ్మకాయని పవర్ఫుల్ తయారు చేసి దిష్టి తీసేయవచ్చు, పోతుంది అది. దిష్టి అనేది డాక్టర్స్ తీయలేరు అంటారా? తీయలేరు. ఎందుకు? డాక్టర్స్ వాళ్ళు చదువుకొని అంత పెద్ద హాస్పిటల్స్ పెట్టుకొని దిష్టి అనేది నిమ్మకాయతోనే పోద్దా? డాక్టర్స్ తో పోదా? డాక్టర్స్ తో పోదు. ఎందుకు పోదంటే అది నెగిటివ్ అండి. అది ఆ నెగిటివ్స్ లో చాలా ఉంటాయి. నెగిటివ్స్ ఉంటుంది, నెగిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి, నెగిటివ్ ఎంటిటీస్ ఉంటాయి, నజర్ ఉంటుంది. ఆ నజర్ ఏంటంటే ఆ నెగిటివ్కి దానికి మందు పెడితే ఇప్పుడు నెత్తి నొప్పి గోలేసుకుంటావు, కడుపు నొప్పి. సో ఈ దిష్టికి కూడా అదే. ఆ దిష్టి వల్ల ఏమైందంటే మనిషికి మొత్తము లోపల నుంచి నీరసంగా అయిపోతాడు బాగా. నువ్వు ఎన్ని మందులే మనిషి లేచి నిలబడి ప్రసక్తే లేదు. అది తీస్తేనే పోతుంది అది కంప్లీట్గా. ఓకే, అది. అండ్ ఇంకోటి నాకు చాలా ఎప్పటి నుంచి వచ్చే డౌట్ గురుగారు, లైక్ ఏంటిది అంటే ఒక అమావాస్య రాగానే 4 దారుల దగ్గర తిప్పి గుడ్డు అని చెప్పేసి, కుంకుమ అని చెప్పేసి, పసుపు అని చెప్పేసి, ఏదో లైక్ లీఫ్ లో ఏదో ఆకులో అన్నం పెట్టి అది అని పెట్టేసి తీస్తారు, అది దిష్టి తీస్తారు అని చెప్పేసి అంటారు. అంటే ఈ దిష్టి వేరే వాళ్ళకి తాకడానికి అట్లా పెడతారా? యాక్చువల్లీ అది తప్పండి చాలా చేయడం. అది పెట్టడం ఓకే, కానీ వేరే వాళ్ళకి తాకాలనేది తప్పు. మరి ఎందుకు పెడతారు అది? ఇప్పుడు పొరపాటున నేను వెళ్తా ఉంటా, బండి మీద వెళ్తా ఉంటా, చూసుకుంటూ ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తా ఉంటా, నేను అది తొక్కానే అనుకోండి, అది నాకు తాకడానికేనా వాళ్ళు అక్కడ పెట్టేది, లేకపోతే పోవడానికా? పోవడానికి. యాక్చువల్లీ ఏంటంటే ఈ 3 కార్నర్స్ 4 కార్నర్స్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ ప్యూర్ ఎంటిటీస్ ఉంటాయి, శక్తులు ఉంటాయి అక్కడ. అది ఎవరికి సూక్ష్మంగా జరిగే పద్ధతులు అనమాట అవి. అక్కడ ఏంటంటే ఆ ఎంటిటీస్ కి భోగ్ అనమాట. ఇప్పుడు మనిషికి ఏదన్నా పట్టిందో, ఏదో గాలి ధూళి ఏదైనా పట్టినా కానీ అది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి పరిశాన్ చేస్తుంది. వాళ్ళకి ఏంటంటే మెడికల్గా అనుకుంటారు, కానీ మెడికల్ ప్రాబ్లం కాదు. మెడికల్ నువ్వు ఎంత చేయాలి, దాంతో సొల్యూషన్ కాదు. ఇది చేసిన తర్వాత ఏంటంటే తెలిసిన వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళ తీయడము, అంటే ఆ ఎంటిటీని ఇన్వైట్ చేస్తారు బయటికి. బాడీలో ఏదైతే ఉన్నదో ఇవి దానికి కావాల్సిన ఇవన్నమాట. ఎక్స్ట్రాక్షన్ అని చెప్పాను కదా, నిమ్మకాయ, అన్నం, కుంకుమ, పసుపు, ఇవన్నీ. అది దాని మంత్రంతోని దాన్ని బయటికి తీసి ఇది నీ ఆహారం తీసుకో అని చెప్తాం మనం వాళ్ళకి. అయితే అది తీసుకొని వచ్చినప్పుడు లాక్ చేస్తారు. చాలా మంది లాక్ చేయరు, అది వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడు కానీ కరెక్ట్ పద్ధతి ఏంటంటే ఏ ఎంటిటీని అయితే పిలిచినావో దానికి నెగిటివ్స్ అంటే ఏం కావాలి, దానికి నెగిటివ్సే కావాలి. అంటే ఎట్లా మందు, ఇది నాన్ వెజ్, అది పెడితే అవి వచ్చేస్తాయి తొందరగా బయటికి. అవి వచ్చినప్పుడు దాన్ని లాక్ చేయాలి. ఆ లాక్ చేసే పద్ధతి వరకు తెలియదు, చాలా మటుకు చేయరు. అట్లా వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. మనం చేసే ఎట్లుంటా అంటే ఏది చేసినా కానీ 100% నేను లాక్ చేస్తుంది. వేరే వాళ్ళకి అసలు హాని కూడా కావద్దు. ఆ ఎంటిటీ ఏడికని వచ్చింది ఆడికి పోవాల్సిందే, అది అంతే. ఓకే, దాన్ని పంపిస్తాం. అది పంపించడానికి మీరు హెల్ప్ చేస్తారు ఖచ్చితంగా.
ఓకే. అంటే నేను అఘోరాలను చూసాను. వేరే బాబాలను చూసాను. నాకు మీ గెటప్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఏంటి అసలు దీన్ని ఏమంటారు ఈ రూపాన్ని? ఈ రూపం అనేది ఏందంటే యాక్చువల్లీ మేము కాళీమాత భక్తులమండి. హ్మ్. కాళీమాత సాధన చేస్తారు. మా గురువు గారు ఏందంటే ఆయన పేరు రుద్రగుప్త పాదాచార్య. హ్మ్. ఆయన ఒక అఘోరి. వజ్ర కపాలిక్ అంటారు ఆయన. ఆ ఎక్కడ వజ్ర ఉంటారు? ఆయన ఉంటాడు ఇక్కడే. హ్మ్. మన ఆశ్రమం వచ్చేసి మన శ్రీశైలంలో ఉంది ఆయనది. హ్మ్. ఆయన దగ్గర మేము ట్రైన్ అయినాం. హ్మ్. అయితే ఆయన ట్రైన్ అయినప్పుడు ఏంటంటే ఒక్కొక్క స్థాయి చూస్తాడు. ఫస్ట్ కొన్ని రోజులు తిప్పుతారు. దాని తర్వాత ఒక మంత్రోపదేశం ఇస్తారు. ఆ ఉపదేశం 45 డేస్ ఉంటుంది ఫస్ట్. దక్షిణకాళి అమ్మవారిది ఇస్తారు ఫస్ట్. ఆ సాధన పూర్తయిన తర్వాత సాధన ఎట్లా చేస్తారు అనేది గురూజీ అనాలిసిస్ చేస్తారు పక్క. హ్మ్. దాని తర్వాత హోమము, తర్పణాలు, మార్జనాలు, దాని తర్వాత బ్రాహ్మణ భోజనం చాలా పద్ధతిగా ఉంటుందండి ఇది. హ్మ్. ఇది ఏంటంటే మంత్రికులు ఏదో నేర్చుకున్నాము పోయి చేసినాం అన్నది కాదు. హ్మ్. చాలా పద్ధతిగా. ఓకే. దీంట్లో ఏంటంటే ఒక 4, 5 ఆచారాలు ఉంటాయి. ఒక దక్షిణాచారం మన గుళ్ళలో పూజారులు చేసే పూజలు ఏవైతే ఉన్నాయో హ్మ్. అవన్నీ దక్షిణాచార్యం కిందకు వస్తాయి. హ్మ్. దాని తర్వాత కౌలాచారం, వామాచారం, సమయాచారం ఇట్లా 4 అంటే ఒకటే పూజని 4 పద్ధతిలో చేస్తారు అన్నమాట. హ్మ్. ఈ పూజ దక్షిణాచారం ఏంటంటే బ్యాంక్ బ్యాలెన్స్. హ్మ్. ఇప్పుడు మనం గుడికి పోతాం, ఒక హోమం చేపిస్తాం. అది మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ అకౌంట్ బ్యాలెన్స్ అంటే నీ లైఫ్కి సంబంధించిన కర్మ బ్యాలెన్స్లో వచ్చేస్తుంది అది. ఓకే. అదేంటంటే మీ లైఫ్ని సస్టైన్ చేస్తుంది హ్మ్. ముందుకు పోవడానికి, సక్సెస్ రావడానికి ఇవన్నీ. హ్మ్. కానీ ఈ సాధన ఏంటంటే మీ ఆత్మకు సంబంధించింది ఇది. ఈ ప్రస్తుతాని లైఫ్కి అది బ్యాలెన్స్ చేస్తుంది. హ్మ్. సాధన ఏంటంటే కొన్ని జన్మాంతరాలు ఇక నీ ఆత్మకి కనెక్టింగ్ అనమాట. ఎన్ని జన్మలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ జన్మలో నేను 10th క్లాస్ వరకు చదువుకున్నా. హ్మ్. వచ్చే జన్మలో నేను డైరెక్ట్ ఇంటర్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఇంటర్ ఒకరి నుంచి ఇంటర్ నుంచి అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్. అట్లెట్లుంటది అది? అదే కదా సాధన అనేది. ఇప్పుడు నెక్స్ట్ జన్మలో మీకు నర్సరీ ఉండదు, ఎల్‌కేజీ ఉండదు, ఫస్ట్ క్లాస్ ఉండదు, సెకండ్ క్లాస్ ఉండదు, థర్డ్ క్లాస్ ఉండదు. అదేం అయిపోయింది కదండి అది. ఆ? ఇన్ని జన్మలు ఒక మనిషి మానవ జన్మ ఎత్తాలంటే 84 లక్షల యోనిలలో పుట్టి పెరిగారు. ఆయన జీవితం సాగించి మానవ జన్మ ఎత్తుతారు. హ్మ్. అట్లా ఇన్ని జన్మల ఈ జన్మకి నేను ఇది చేసింది కాదు. పోయిన జన్మలో నేను ఎక్కడనో కనెక్టెడ్ ఉన్నా ఆ శివుడికి, ఆ పార్వతి అమ్మవారి కాళికమ్మకి. హ్మ్. ఇప్పుడు ఈ జన్మలో ఏమైంది, ఒక స్టేజ్కి వచ్చిన ఈ జన్మలో ఏదైతే నేర్చుకున్నావు అక్కడ మళ్ళీ నెక్స్ట్ జన్మలో కూడా కొంచెం స్టేజ్ వచ్చినాక అవన్నీ మళ్ళీ రికాల్ అవుతాయి. హ్మ్. రికాల్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సాధన. హ్మ్. సాధన మెయిన్ ఇదే. అది లైఫ్కి సంబంధించిందంటే సాధన. ఈ జన్మకు సంబంధించిన గుడ్ కర్మ, బాడ్ కర్మ, పూజలు అంతే. అంటే ఇప్పుడు మీది ఇదనేది పోయిన జన్మ నుంచి ఇంటర్‌లింక్డ్ అయ్యి ఉంది. కంపల్సరీ కనెక్టెడ్ ఉంటుంది నిజమా? 100%. నేను కొంతమంది వింటాను. లైక్ ఇట్లా టాచ్ అనంగానే చేతులు ఇట్లా వచ్చేస్తాయి. కాళ్ళు వచ్చేసినట్టు వాళ్ళు చెప్పినట్టు చెప్తున్నారేమో అనిపిస్తుంది నాకు. లేదండి, నేను మ్యాజిక్లు చేయనండి. కంటి చూపు కూడా వచ్చేస్తది టాచ్ అనంగానే. అట్లా మీరు చెప్తున్నారేమో అనిపిస్తుంది. మ్యాజిక్లు కావండి మాతో. హ్మ్. మేము ప్యూర్ సాధన చేసే వాళ్ళము, సాధకులము, అమ్మవారి సాధన చేస్తాం అంతే. ఇంకా ఎవరికైనా ఇట్లానే మనకు వచ్చినప్పుడు ఎవరికైనా ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేస్తాం. మీరు ఏమేమి కేసెస్ చేశారు గురుగారు? లైక్ ఏంటిది అంటే మీకు, అయ్యగార్లకి అండ్ ఆస్ట్రాలజీ వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి? మాకు అయ్యగారులకు డిఫరెన్స్ అండి. వాళ్ళు దక్షిణాచారంలో అయ్యగారిని పూజ చేస్తారు. అది దాంట్లో ఎటువంటి ఇది లేదు. ప్యూర్ 100% ప్యూర్. హ్మ్. చాలా సాత్విక్. ఎంత అంటే ఇక పరమానందం. హ్మ్. కానీ మా ఇక్కడ ఈ సాధన పూజలోకి వచ్చేసరికి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హ్మ్. అంటే మాకేంటంటే ఇప్పుడు ఒక అగరబత్తిలు అట్లా ఉండదు. ఒక దీపం పెట్టుకొని కూడా పూజ స్టార్ట్ చేస్తాం. ఎక్కడ అడవిలో ఉన్నా కానీ ఒక దీపం పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. హ్మ్. ఏమి లేకుంటే కానీ ముద్ర వేసి కూడా స్టార్ట్ చేస్తాం పూజ. హ్మ్. ఎక్కడంటే అక్కడ అమ్మవారిని పిలుచుకోవాలా, పూజ చేసుకోవాలా, స్టార్ట్ చేసేయాలి చెప్పం. హ్మ్. ఇవన్నీ కంపల్సరీ అనేది ఏం లేదు. హ్మ్. సో ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లంలు మేము సాల్వ్ చేసినామంటే మ్యాక్సిమం కొన్ని ఫేస్లు చూడంగానే అర్థమైపోతుందండి. హ్మ్. కొన్ని ఫేస్లు చూడంగానే వాళ్ళకి దేని వల్ల బాధపడుతున్నారు, వాళ్ళకి ఏంటుంది అనేది తెలిసిపోతుంది. పక్క ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారా. ఓకే. ఇప్పుడు లైక్ ఇప్పుడు మీరు ఇట్లుంటే తెలిసిపోద్దా? వేరే వాళ్ళ ఫేస్ చూస్తే పూజలో ఉంటేనే తెలుస్తదా? డైరెక్ట్ కూడా చూసి చెప్పవచ్చు కానీ ఆ. ఎందుకు చెప్పాలి, అవసరం ఏంటి అని అమ్మునూరుకుంటాం కానీ తెలిసిపోతుంది అండి. తెలుసుకోవచ్చు. ఓకే. పూజలో కూర్చొని కూడా తెలుసుకోవచ్చు, ఇక్కడ కూడా కూర్చొని డైరెక్ట్ చూస్తే కూడా తెలిసిపోతుంది. ఎవరు సాల్వ్ చేయలేనిది మీరు చేసిండ్రు అని చెప్పేసి నేను విన్నా చాలా మంది దగ్గర. అవును. అదే మీరు మీ ఆత్మీయులు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు నాకు చెప్పున్నారు. లైక్ ఎట్లా అంటే ఎవరు చేయలేని గురువు గారు ఇట్లా సాల్వ్ చేశారు. చూడ్డానికి నార్మల్ టైంలో బాగా సింపుల్‌గున్నా పూజలో కూర్చోంగానే ఒక ఉగ్ర రూపం టైప్ ఏదో ఎత్తుతారని చెప్పేసి చెప్పారు నాకు.
ఉగ్ర రూపం అయితే ఏమి ఉండదండి. చాలా నార్మల్‌గా ఉంటది. ఎట్లా అంటే ఇప్పుడు మనం సినిమాలలో చూసినట్టు ఓం ఫట్ అవన్నీ మనకు రావండి. అవి మ్యాజిక్‌లో మనకు రావు. ఏందంటే సాధన చేసినప్పుడు అమ్మవారిది తీసినప్పుడు అమ్మవారి అంశం మనది మాలో ఉంటది. హ్మ్. అసలు సాధన చేయడం అంటే ఏందంటే ఒకసారి అమ్మవారి సిద్ధి వచ్చిందంటే అమ్మవారు మన దాంట్లో కనెక్టింగ్ అయి ఉంటది. కరెక్ట్ ఎదుటి పర్సన్ చూసిండనుకో మనలో అమ్మవారు కనబడతది వాళ్ళకి. హ్మ్. ఆ సాధకుడికి చేసే వాళ్ళకి. హ్మ్. అంటే అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళ గురువు వాళ్ళకి తెలిసిపోతది. ఈ స్వామి చేసిండు అని చెప్తారు వాళ్ళకి. హ్మ్. అట్లా కేసెస్ విషయానికొస్తే ఏందంటే ఒకసారి జనరల్‌గా పేర్లు తీసుకోను. జస్ట్ చెప్తాను మీకు. చెప్పండి. మా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయనొచ్చేసి వాళ్ళ బావ గురించి అడుగుదామని, "అన్నయ్య ఇట్లా ఉంది." బయట నన్ను సామి అని కూడా అన్నారు. తెలీదసలు ఎవరికీ. హ్మ్. అయితే "అన్నయ్య ఇట్లుంది" అంటే, "సరే ఒకసారి ఫోటో చూయించు" అంటే ఫోటో చూసినా ఏమీ లేదు నిజంగా గూడా. హ్మ్. ఏమీ లేదు. ఓకే. అయితే ఇట్లా స్లైడ్ చేసుకుంటే చూస్తుంటే వాళ్ళ కోడలు, వాళ్ళ అల్లుడు, వాళ్ళ అక్క ఫోటో కనిపించింది. హ్మ్. ఈళ్ళెవరు అని అడిగాను. హ్మ్. అడిగితే ఈమె మా అక్క. ప్రాబ్లమ్ అక్కడ కాదు ఇక్కడ ఉందని చెప్పి. హ్మ్. అసలు ఆళ్ళ అక్క గురించి వాళ్ళకి తెలీదు. హ్మ్. ప్రాబ్లమ్ అక్కడ వాళ్ళ బావకి కాదు పని అక్కకి. ఏం సక్సెస్ అయితలేవనేది. హ్మ్. ఇక్కడ ఉంది ప్రాబ్లమ్ అని చెప్పిన. హ్మ్. సరే అని చెప్పి పోయినాం వాళ్ళ ఇంటికి. ఒకసారి ఇల్లు చూడాలని చెప్తే ఇల్లు చూస్తే మొత్తం అంటే అది ఇల్లు కూడా తెలిసిపోతదండి. హ్మ్. మొత్తం ఇట్లా బ్లర్ ఉంటది. బ్లాకిష్ ఉంటది. ఎనర్జీ ఉండదు. అంటే కాంతి అనేది ఉండదు. కాంతి అనేది పోతది. ఓకే. అది పోయిన తర్వాత లేదు ఇట్లా పూజ ఉండదు వీళ్ళకి చేయాల. అంటే సరే అన్నయ్య. వాళ్ళు మనం చాలా బిలీవ్ చేస్తారు. సరే అన్నయ్య చేయండి అంటే సరే అని చేసిన. చేసిన తర్వాత తెలిసింది ఆమె బాడీలో నుంచి ఎంటిటీ బయటికెళ్ళి ఏడుస్తుందది. అర్థం కాలే. బాడీలో నుంచి ఎంటిటీ బయటికెళ్ళి ఏడుస్తున్నది. అంటే ఆమె దాంట్లో నెగెటివ్ ఉంది. హ్మ్. అట్లా అట్లా తీసి ఏడుస్తున్నది. ఏడ్చిన తర్వాత పూజ అంతా అయిపోయినాక ఆళ్ళ ఇంటికి దిగ్బంధన కూడా చేస్తా నేను. అష్ట దిగ్బంధన అని పూజ చేస్తా. హ్మ్. ఆ ఇంటికి లాక్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ కొడుకు ఏంటి డాగ్ బిజినెస్ చేస్తాడు. హ్మ్. మంచి బ్రీడ్స్ అమ్ముతుంటాడనమాట. ఆ పూజ అంతా అయిపోయినాక చెప్తుర్రు స్వామి ఇట్లా 2 కుక్కలు ఇట్లా కిందికొచ్చి అమ్మని చూసి పడి చనిపోయినాయంట. ఎవరిని చూసి? వాళ్ళ అమ్మని చూసి ఆ! ఎవరికైతే నేను ట్రీట్ చేశానో హ్మ్. ఆమెను చూసి పడి చనిపోయినాయంట 2 కుక్కలు. హ్మ్. జర్మన్ షెపర్డో ఏమో డాగ్ చెప్పిండు. అంటే నిజంగా జరిగిందా? నాకు లైక్ ఎట్లా అంటే ఇవన్నీ నేను చూసేటి మూవీలోనే చూస్తాను. ఇది నిజంగా జరిగిందా? జరుగుతదండి. జరిగింది. ఆ! జరిగినదే చెప్తున్నా నేను మీకు. హ్మ్. అయితే వాళ్ళు ఆ పూజ అంతా అయ్యేంత వరకు నాకు చెప్పలేదు ఇట్లా కుక్కలు చనిపోయినాయి అమ్మని చూసి అని చెప్పేసి. ఆమెలో ఎంటిటీ ఉన్నదని ఎవరు గుర్తుపట్టలేదు. హ్మ్. మా ఫ్రెండ్ వాళ్ళ బావ ప్రాబ్లమ్ అడిగితే ప్రాబ్లమ్ అక్కడ కాదు ఇక్కడ ఉందని చెప్పిన. చూసే వరకు మొత్తం బయటపడ్డది. హ్మ్. దాని తర్వాత ఇప్పుడు నార్మల్. చేసినాము. వాళ్ళ ఇంటికి పూజ చేసినాం. వాళ్ళ ఇంట్లో ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసినాం. కొంచెం వాస్తు ఇష్యూ కూడా ఉండే కూడా అది కూడా చెప్పి చేయించేసినాను. నార్మల్ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడంతా హ్యాపీ ఉంది. హ్యాపీ. అదేంటి మీరు చేసిన ఫస్ట్ కేసా? క్రిటికల్ కేసా? క్రిటికల్ కేస్ అంటే మీకు ఎట్లా తెలుస్తది అంటే ఇప్పుడు వాళ్ళ బావ నార్మల్ ఉన్నాయన గురించి అడిగిండు. హ్మ్. ప్రాబ్లమ్ అక్కడ కాదు ఇక్కడ అంటే మనకు తెలిసినట్టే కదా. హ్మ్. ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేసినా, హ్మ్. ఎవరికి ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ ఉన్నదో టార్గెట్ చేసినా, దాన్ని రిమూవ్ చేసినా, సాల్వ్ చేసినా. ఓకే. నరదిష్టి అంటే ఏంటి? మనుషులు ఒకళ్ళ గురించి ఎదుగుదలను చూసి ఓర్వకపోవడమే నరదిష్టి. హ్మ్. ఇది మనుషులకే కాదు దేవుళ్ళకి కూడా ఉంటది. ఓకే. దేవుళ్ళకి ఎందుకుంటదంటే ఎంతోమంది జనాలు అమ్మవారి దగ్గర పోయి ఇట్లా అంటే అమ్మవారి అలంకరణ, దివ్యమైన స్వరూపం అమ్మవారిది చూస్తే ఎవరికైనా గానీ కళ్ళు తిప్పిపోద్ది కాదు. హ్మ్. హ్మ్. సో, అమ్మవారిని చూసేటప్పుడు ఆ ఆనందం అలాగే చూస్తుంటాం. అయితే అది ఈ నజర్ అనేది పోతది కంపల్సరీ. హ్మ్. ఎవరన్నా కూడా మంచి అట్రాక్షన్ తయారైనారంటే వాళ్ళని చూసి వాళ్ళకి సాయంత్రం వరకు వాళ్ళకి ఏదో ఒకటి అంటే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి. హ్మ్. కొంతమంది ప్రొటెక్టెడ్ ఉంటారు చాలా. వాళ్ళకేం కాదు. ప్రొటెక్టెడ్ అంటే? ప్రొటెక్టెడ్ అంటే ఇగ వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని ఉంటారు వాళ్ళకి దిష్టి తాకకుండా హ్మ్. ఉంటదది. తాళ్ళు కొంతమందికి కట్టుకోవడాలు అవి తాళ్ళు ఇవి. కట్టుకోవడం అవన్నీ నిజమే అవన్నీ. హ్మ్. తాయితాలు కట్టుకోవడం ఇవన్నీ నిజమే. హ్మ్. సో, అమ్మవారికి ఆ డిసింటిగ్రేట్ చేయడానికే పదే పదే ఆరతిస్తుంటారు. హ్మ్. ఆరతిస్తారు మంత్రోచ్చారణతోని ఆరతిచ్చినప్పుడు ఆ దిష్టి అనేది మొత్తం కాలిపోతది. హ్మ్. ప్రతి మనిషికి ఒక ఆర అని ఉంటది. ఆ ఆర మొత్తము బ్లర్ అయిపోతది దిష్టి పడి. ఓకే. సో, ఈ ఆరతిచ్చినప్పుడు అది కాలిపోతదది. హ్మ్. కాలిపోయి మళ్ళా అమ్మ ఆశీర్వాదం మన పైన పడతది. హ్మ్. సో, అక్కడ పోయిన వాళ్ళకి గూడా పనులయితాయి తొందరగా. గుడిలకు పోయి అది నరదిష్టి అంటే అది. నరదిష్టి. అది దేవుళ్ళకి ఉండొచ్చు, మనుషులకు ఉండొచ్చు. దిష్టిలకి అమ్మవార్లకు గూడా తాకుతది దిష్టి. హ్మ్. అది తీసిన అందుకే ఆ గుమ్మడికాయలు కొట్టడము, అమ్మవారిని శాంతి జేయడము అవన్నీ చేస్తారు. పూర్ణాహుతి బలి అంటే అది గాదు పూర్ణాహుతి ఇస్తారు గదా!
ఇప్పుడు లైక్ మీ దగ్గరన లైక్ ఏంటిది అంటే మీరు వచ్చిన ఇప్పుడు ఒక ఇంటికి నెగిటివ్ అనేది ఉంది. అది మీరొస్తేనే అది క్లియర్ అవుతది అని జెప్పేసి అంటున్నారు. అన్నారు గూడా. లైక్ ఏంటిది అంటే, ఆ ఇంట్లో మీ అక్క త్రూ ఉంది అని జెప్పేసి. మరి దేవుడి పటాలు అవి ఇవి ఉంటాయి గా అన్న. దేవుడి పటాల త్రూ పోదంటారా? ఇప్పుడు దేవుళ్ళ పటాలు త్రూ పోదా అంటే అక్కడ పూజలు జేస్తూనే ఉంటారు, హారతి ఇస్తూనే ఉంటారు, గంట కొడుతూనే ఉంటారు. గుడిలో జరిగినట్టు జరగదు కదండి. ఇప్పుడు గుడిలో దేవుడు ఇప్పుడు శివుడి రూపము గుడిలో రూపం ఉంటది మనం మొక్కుకుంటాం. అమ్మవారి రూపం ఉంటది మొక్కుకుంటాం. అదే పటంలో మనం మొక్కుతున్నాం గదా! అదే రూపం అనుకోని. మొక్కుతాం. హ్మ్. కానీ అక్కడ ఏందంటే ఎవ్వరు అయినా గానీ జస్ట్ మొక్కడం అంటే భౌతికంగా పూజలు చేయడం అంతే. హ్మ్. కానీ పూజ విధానం ఎట్లా చేయాలనేది చాలా మందికి తెలవదండి. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు క్లయింట్స్. వాళ్ళు ఎట్లా అంటే రేపు పూజ ఉందనుకో ఓ హడావిడి అన్ని పువ్వులు ఇవి అన్నీ ఇగ కొబ్బరికాయలు, పండ్లు అవి ఇవి ఎక్సైటెడ్ అన్నీ కావాలి కంపల్సరీ. మీ దగ్గర ఉన్నాయా లేవా అది పక్కన పెట్టేసేయండి. హ్మ్. అది కావాలి. హ్మ్. ఒకరోజు అడిగిన అమ్మ కొబ్బరికాయ ఎక్కడికైనా వచ్చిందని అడిగిన. హ్మ్. అంటే భూమిలకైనా వచ్చిందని. హ్మ్. పూలు ఎక్కడి నుంచి వచ్చినాయి? హ్మ్. పూలు కూడా భూమిల నుంచి వచ్చినాయి. ఇవన్నీ ఎవరిస్తున్నారు? దేవుడిస్తుంది. హ్మ్. మరి దేవుడిచ్చినవి దేవుడికి పెడితే ఏందమ్మా? హ్మ్. అంతే కదా! హ్మ్. దేవుడిచ్చినవి దేవునికి పెడితే నువ్వు పెట్టింది ఏముంది అని. అంటే కొబ్బరికాయ మనం నాకు తెలిసి నేను విని కొబ్బరికాయ ఎందుకు కొడతారు అంటే, కొబ్బరికాయలో ఉండే లోపట పలహారం గాని, లోపటొచ్చే నీళ్లు గాని స్వచ్ఛమైనయి ఉంటాయి. స్వచ్ఛమైనయి ఉంటే అవి దేవుడికి అర్పిస్తే మనకి కోరికలు తీరుతాయి అన్న దాంతో ఎప్పటినుంచో వస్తుంది ఈ మాట. అవును. ఇప్పుడు మనము ప్రసాదం కిందకి పెడతాము. అదేంటి కొబ్బరికాయ లోపట వైట్ కలర్‌లో ఉంటది గదా! అవును. అది స్వచ్ఛమైంది. ఎవరు ముట్టుకోంది. అంతే గదా! అవునండి. దానికి కొడతారని జెప్పేసి అన్నా. పూలనేది ఏంటిది? పూలనేది ఒక దాన్నేమంటారు? స్వచ్ఛానికి ఒక నేచర్‌కి చిహ్నం అని జెప్పేసి పూలతో అయితే పూజిస్తాం. ఇది చేస్తారది. ఇది చేయాలా గూడా. నేను కాదని అనట్లేదు. హ్మ్. మీరు జేసేది అన్ని దేవుడిచ్చినయి మీరు బెడుతున్నారు. హ్మ్. ఆ! మీదేంటిది అని అడిగాను నేను. క్వెషన్‌లో అదే ఉంది కదా లాజిక్ ఆడ. ఇప్పుడు నా దగ్గర ఏం లేవండి. హ్మ్. పూలు లేవు, కొబ్బరికాయలు లేవు, అగరబత్తులు లేవు, దీపం లేదు. నేను చేయొద్దా పూజ? ఎందుకు జేయొచ్చు? చేయొద్దు. ఎట్లా చేయొచ్చు. చేస్తారు? చేయొచ్చండి. మీరు ఎట్లా మనసులో చేస్తారు? ఎట్లా మనసులో చేస్తారు? గట్టిగా అనుకుంటే దేవుడు గదా! ఎదురు నేను అదే అంటున్నా. ఆ! పూలు సమర్పణ చేస్తా, ప్రసాదం సమర్పణ చేస్తా చెయ్యండి. దాంట్లో ఎటువంటిది లేదు. నిన్ను నువ్వు సమర్పణ చేసుకో ఫస్ట్. హ్మ్. నువ్వే ఒక పువ్వుగా, నువ్వే ఒక దీపంగా, నువ్వే ఒక మంత్ర ఇదిగా, నువ్వే మొత్తం సమర్పణ చేసుకోవాలి దేవునికి. నువ్వు ఎప్పటి వరకైతే సమర్పణ చేసుకోవో, హ్మ్. అప్పటి వరకు ఇగో ఇవన్నీ జరుగుతుంటాయండి. హ్మ్. ఇంట్లో పూజలు, పటాలుంటే పూజలు కావాలంటే ఇవన్నీ ఎంటిటీస్ ఎట్లొస్తాయండి? హ్మ్. ఫస్ట్ నీ ఇంటి లోపలున్న దేవుడిని జాగృతి చేయి గదా! హ్మ్. జపం జెయి, మెడిటేషన్ జెయి. మంచి మంచి గుళ్ళాల మంచి మంచి పంతులున్నారు. మంచి మంచి గురువులున్నారు బయట. ఎళ్ళండి. మంచి మంత్రదీక్ష ఇచ్చేవాళ్ళు ఎంతమందున్నారు? హ్మ్. ఒక చిన్న మంత్రం, శివ మంత్రం తీసుకో. అంటే ఈ మంత్రం ఏందంటే గురువు ద్వారా తీసుకున్న మంత్రం చాలా పవర్‌ఫుల్ ఉంటది. హ్మ్. ఎందుకంటే అది దాని వల్ల వచ్చే నెగెటివ్స్ అన్నీ గురువు దగ్గర ఆగిపోయి అక్కడి నుంచి ఫిల్టర్ అయిపోతాయి ఎక్కడన్నా గది. హ్మ్. సో, అట్లా ఆ మంత్రం తీసుకొని మీరు ఉచ్చారణ చేస్తే మీకు ఒక ఎనర్జీ అనేది ఫార్మ్ అయితది మీకు. హ్మ్. మీ నుంచి మీ ఇల్లు మొత్తం ఫార్మ్ అయితది. మీ పిల్లలు బావుంటారు, ఆ తల్లిదండ్రులు బావుంటారు, మీ హస్బెండ్ బావుంటాడు, అన్ని పనులైతుంటాయి. ఇట్లాంటి ఎంటిటీస్ దగ్గర రావు. మనలో మనం ఫస్ట్ మనలోనే దేవుడున్నాడు సార్. హ్మ్. మన దాంట్లోనే దేవుడున్నాడు. ఓకే. పూజ చేసేదేందంటే చెయ్యి. పూజ నువ్వు చేసేది ఏం లేదు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. పూలు కూడా దేవుడిచ్చినయే. ఆయనకి పెట్టినా గానీ, సమర్పణ ఎందుకు ఇయ్యాలనేది చెప్తున్నా. సమర్పణ నిన్ను నువ్వు చేసుకో. ఇవన్నీ చేయడం ఓకే. కానీ నిన్ను నువ్వు చేసుకోవడం గ్రేట్. హ్మ్. ఇప్పుడు పెట్టినవి ఇవి సాయంత్రం వరకు వాడిపోతాయి. హ్మ్. రేపు పొద్దున్న వరకు ప్రసాదం కూడా ఇదే ఓం నమః శివాయ అయితది. హ్మ్. కానీ నువ్వు పెట్టిన దీపం మనసులో హ్మ్. దేవుడి పట్ల భక్తి, నీ సమర్పణ హ్మ్. అది మారుతుందా? పాడవుతుందా? హ్మ్. స్వచ్ఛందవంతా కూడా పాడు కాదు. హ్మ్. దాన్ని డెవలప్ చేసుకో. ఎప్పుడైతే నీ ఆరా అనేది ఈ మంత్ర దీనివల్ల స్ట్రాంగ్ అయితదో అప్పటి వరకు నీకు ఏ ఎంటిటీ టచ్ చేయదు. ఏ అవసరం కూడా ఏ గురువు అవసరం పడదు. ఏ మాంత్రికుడు అవసరం పడదు. ఏ హాస్పిటల్ అవసరం కూడా పడదు. అంటే మనల్ని మనం అర్పించుకొని దేవుడిలో కలిసిపోవాలి అంటారు. కలిసిపోవాలి. హ్మ్. మెడిటేషన్ చేయండి. హ్మ్. లేదు మెడిటేషన్ వస్తలేదు. జస్ట్ రామ రామ అనండి. హ్మ్. శివ శివ అనండి. హ్మ్. కానీ ఏందంటే యాక్చువల్లీ ఇవన్నీ ఫస్ట్ నుంచి మన వాళ్ళంతా చేసేవాళ్ళు పురాణ జమానాలో. హ్మ్. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు కాబట్టి ఇవన్నీ ఎంటిటీస్ ఇవన్నీ విచ్చలవిడిగా తిరుగుతున్నాయి రోడ్ల మీద. హ్మ్. అట్లా అండి. సో, ఇవి చేస్తే మాత్రం చాలా ప్రొటెక్షన్ ఉంటది. ఓకే అండి. ఇంకోటి ఇప్పుడు నా పైన
ఏదో ఒక దిష్టి తాకింది అనుకోండి, ఉమ్, నేను వేరే కమ్యూనిటీ నుంచి ఉన్నతన్ని నేను, ఉమ్. మీరు పోగొడతారా? పోగొడతాం, ఉమ్? పోగొడతాం. నేను వేరే వేరే కమ్యూనిటీ నాది, నేను వేరే ఒక క్రిస్టియన్ కావచ్చు, ఒక ముస్లిం కావచ్చు, ఒక హిందూ కావచ్చు, దీంట్లో మీరు చెప్పే ప్రకారము అమ్మవారు అంటే హైందవ ధర్మం గురించి మాట్లాడతారు. అవునండి, నేను ఈ రెండిట్లో ఒకరిని కావచ్చు, అది మీరు పోగొడతారా? పోగొడతాను. నా ఫస్ట్ దృష్టి ఏంటంటే ఏ క్రిస్టియానిటీ లేదు, ఏ హిందూ ముస్లిమ్స్ లేరండి. ఉమ్, ఫస్ట్ హ్యుమానిటీ, ఉమ్, ఫస్ట్ హ్యుమానిటీ. ఇప్పుడు మనం పోయేటప్పుడు టెంపుల్కి పోయేటప్పుడు ఎంతమంది భిక్ష వాళ్ళు ఉంటారు అక్కడ. ఉమ్, అందులో హిందూ ఉన్నారా ముస్లిమ్స్ ఉన్నారా అని మనం చూడం అక్కడ. ఉమ్, వేసేవాళ్ళు వేస్తారు, చేసేవాళ్ళు చేస్తారు. ఉమ్, ఇక్కడ భిక్షగానికి అయితే వేయరు, కానీ అక్కడ దేవుని దగ్గర పోయి అడుక్కుంటారు భిక్షగాని లెక్కనే. కానీ అక్కడ ఏంటంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆమె వచ్చేసి ఒక మంచిగా ఉన్న పర్సన్ వచ్చేసి ఉమ్, గుడికి వెళ్తుంటాడు. ఒక ముసలాయన చలితో వణుకుతూ ఉంటాడు. ఉమ్, అయితే ఆయన దగ్గర ఏమైనా భిక్ష వేయండి తినడానికి అని అడుగుతాడు. అయితే ఏం లేదు, నేను పూజ చేయడానికి పోతున్నా అని చెప్పేసి పోయి 100 దీపాలే వెలిగిస్తాడు దేవుడికి, 100 దీపాలు గుళ్ళో. ఓకే. అయితే ఇంకొక ఆమె వస్తుంది, అంటే సాధ్వికురాలు, ఆమె చిన్న పేద మనిషి అనుకోండి. ఆమె వచ్చేసి ఆమె కూడా కప్పుకొని వస్తుంది. ఆ భిక్షగాడు అడిగితే ఆమె దగ్గర ఉన్న షాల్ ఆమె గప్పేసి వచ్చి దేవుడికి పోయి ఒకటే దీపం పెడతాడు. ఉమ్, అయితే ఈయన అంటాడు, ఎవరు ఫస్ట్ అయితే 100 దీపాలు పెట్టాడు. ఉమ్, ఆయన అడుగుతాడు, పంతులు గారు నేను 100 దీపాలు పెట్టాను, ఆ అమ్మాయి ఒకటే దీపం పెట్టింది, అయ్యగారు నన్ను అనుగ్రహిస్తాడా ఆమెను అనుగ్రహిస్తాడా అంటారు. ఉమ్, అయితే లేదు, ఆ అమ్మాయిని అనుగ్రహిస్తాడు. ఎందుకు, నేను 100 పెట్టినా కదా, ఆమె ఒకటే పెట్టిందని. నువ్వు 100 పెట్టినా కానీ ఆ అమ్మాయి తన దగ్గర ఉన్న ఒక్క వస్తువు ఆ భిక్షగాడికి చలిపోతుందని చెప్పి ఆయన కప్పేసి వచ్చిండు. ఆడ హ్యుమానిటీ చూపించింది ఆమె. నువ్వేం చూపించినావు? ఆయన వదిలేసి వచ్చి దేవుడు అక్కడనే ఉంటాడు, ప్రతి మనిషిలో ఉన్నాడు. ఉమ్, ఇంకో మనిషిని కాపాడితేనే నీ విలువ అనేది ఉంటుంది. ఫస్ట్ హ్యుమానిటీ ఉండాలి, రిలీజన్ పక్కన. కానీ ఇప్పుడు ఏంటంటే రిలీజన్ ముందు హ్యుమానిటీ పక్కన అని పెడుతున్నారు ఇప్పుడు. ఉమ్, అది నాకు నడవదండి. నా దగ్గర వాళ్ళు ఎవరన్నా కానీ ఉమ్, స్వామి ఈ ప్రాబ్లం ఉందంటే నేను సాల్వ్ చేస్తాను. ఉమ్, దాని తర్వాత నువ్వు ఇంట్లో ఇవన్నీ పిచ్చి లెక్కలు ఉండేవి. ఉమ్, ఎందుకని నా ధర్మం ఏంది, దేవుడి దగ్గర అందరూ ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే. రిలీజన్ అనేది వీళ్ళు పుట్టించుకోరు, మనం పుట్టించింది కాదు, ఓకే. మనుషులు చేసింది, అది దేవుడు చేసింది కాదు. ఒకళ్ళకి 38, 40 ఇయర్స్ అయినా మ్యారేజ్ కావట్లేదట ఒక పర్సన్కి, ఏం సమస్య అయి ఉంటుంది? జాతక పరంగా చూసుకుంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో నంబర్ 6 శుక్రగ్రహం అనేది ఉంటుంది. ఉమ్, శుక్రగ్రహం అని లేకపోతే శుక్రగ్రహం ఉన్నా కానీ కొన్ని మ్యాచెస్ ఉంటాయి అన్నమాట. దాంట్లో కొంతమందికి అవ్వదండి. ఉమ్, దానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే పోతుంది. ఇంకోటి మన కొత్త మాంగ్లిక్ అని ఉంటుంది కొంచెం, ఉమ్, ఆ మాంగ్లిక్ కూడా దాని పూజలు ఉంటాయి, దాన్ని చేసుకుంటే పోతాయి, అవన్నీ ఉమ్. చేయవచ్చు. అంటే మీ దగ్గర అవైలబుల్ ఉంటాయి అవి? ఉంటాయండి, ఉమ్, చేస్తాం. చేస్తారు. లైక్ ఎట్లా అంటే వాళ్ళు నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో నన్ను అడిగారు, కామెంట్ చేశారు, నాకు ఇన్ని ఇయర్స్ అయినా మ్యారేజ్ కావట్లేదు, ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి అడిగినందుకు నేను ఈ క్వశ్చన్ అడగడం అయింది. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. స్వర్ణ అనే ఒక అమ్మాయి సిఏ చేసింది. వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూస్తున్నారు. హస్బెండ్ అంటే వాళ్ళ అమ్మకి నాన్న లేరు, వాళ్ళ అమ్మనే చూసుకుంటుంది, 2 పిల్లలు, వాళ్ళు పని చేసుకుంటారు. ఆ అమ్మాయి సిఏ చేసింది. వాళ్ళ ఇంట్లో కొంచెం ప్రాబ్లం ఉండే, ఆ ప్రాబ్లం ఉంటే పోయి చూస్తే వాస్తు కొంచెం ప్రాబ్లం ఉంది. ఆ వాస్తు అమ్మ ఇది ఇట్లా లేదు, మీరు ఇమీడియట్ ఇల్లు కాల్ చేయాలి. దాన్ని సరి చేసేది ఉంటే సరి చేస్తా, దాన్ని కొంచెం దాన్ని సొల్యూషన్ చేసేది ఉంటే చేస్తా, లేదు ఇంకా మారదు అంటే మీరు కంపల్సరీ కాల్ చేయాల్సిందని చెప్పేస్తా. సో వాళ్ళు ఒక 1 month వెయిట్ చేసి కాల్ చేశారు. అయితే ఆమెకి ఇంకా కొంచెం వేరే ప్రాబ్లం కూడా ఉండే, స్టమక్ అల్సర్ అట్లాంటిది కూడా ఉండే. అది డిసింటిగ్రేట్ చేస్తాం అనమాట. ఎటువంటి రోగంకైనా మనం చేయవచ్చు. అది చేసిన తర్వాత వాళ్ళ ఇల్లు కొంచెం న్యూట్రల్ అయింది. అంటే వాళ్ళ ఇల్లు ఖాళీ చేద్దాం వల్ల కూడా అవ్వట్లేదు, అది కానీ అనమాట, ఆ ఎంటిటీస్ కానీ. ఎందుకంటే వాళ్ళ కర్మలు వీళ్ళు అనుభవించాలి అన్నట్టు ఉంటుంది. అది అనుభవించే వరకే సొల్యూషన్ దొరకదు. సరే అట్లా అని మనం ఈ పూజ చేసినాం, కొంచెం ఇల్లు న్యూట్రల్ అయింది. దాని తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు. బయటకు వచ్చిన 3 daysకి అమ్మాయి పెళ్ళి అయిపోయింది. ఇంటి వాస్తు కూడా ఇబ్బందిగా ఉంటుందా? నేను యాక్చువల్లీ ఈ పూజ నాకు 25 years నుంచి నేను సాధనలో ఉన్నా. అంటే డిఫరెంట్గా ఫస్ట్ ప్రాణిక్ హీలింగ్ అనేది అట్లా నేర్చుకున్నా. అంటే నాకు ఎట్లా దేవుడు దారి చూస్తే అట్లా పోయా. నేను ఇది ఇట్లా నేర్చుకోవాలనే కాదు, ఆ ప్రాక్టీస్ చేసిన. దాని తర్వాత నాన్ వెజ్ ఇట్లా అంతా తింటుండే.
అది చూసి చాలా డీప్ పోయినా ఉమ్, మెడిటేషన్స్లో యోగాలు చేయడము మెడిటేషన్ చేయడము ఒక 6 years వరకు నాన్ వెజ్ బంద్ చేసిన కంప్లీట్. ఉమ్, దాని తర్వాత ఇక ఎట్లా అంటే మనం ఎప్పుడైతే పైన దేవుడు కనెక్టింగ్ అయ్యేంత వరకే మనం కష్టపడాలి. ఉమ్, దాని తర్వాత వాళ్ళు తీసుకెళ్తారు ఎక్కడ తీసుకెళ్ళాలి. ఉమ్, దాని తర్వాత ఒక ఫ్రెండ్ కాల్ చేసిండు, ఇట్లా మా గురూజీని కలుద్దాం అని చెప్పేసి కలిసినాము. ఆయన దగ్గర మంత్ర దీక్ష, మళ్ళా మేడారం సమ్మక్క సారక్క దగ్గర పోయినప్పుడు అక్కడ ఒక వేలు కలిసిండ్రు పోయేవాళ్ళు. ఉమ్, అక్కడ కొంచెం విద్య నేర్చుకున్నా. ఎక్కడ నాకు ఎసెన్స్ ఎక్కడ దొరుకుతుంది, అమ్మవారు ఏడు దొరుకుతుంది, ఏడ పూజ దొరుకుతుంది, ఇవే ఉంటాయి అన్నమాట. ఉమ్, ఏడు ఉన్నాగా నేను నేర్చుకోవాలి అంతే. అంటే అది అమ్మవారి ప్రసాదమే, ఉట్టిగా రోడ్ మీద పోయేటప్పుడు ఎవరు నేర్పారు. ఈ పర్సన్ దగ్గర స్టఫ్ ఉందా లేదా, ఉమ్. అది తీసుకున్న తర్వాతనే మనకి ఇవన్నీ దొరుకుతాయి. ఇప్పుడు నార్మల్గా ఇంకోటి ఏంటంటే, నాకు 5,000 నీది మొత్తం క్లియర్ చేస్తా, మీ ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది, దానికి 30,000 ఖర్చు అవుతుంది, అక్కడ పూజ చేయాలి, ఇక్కడ పూజ చేయాలి, ఇక్కడ పూజ చేయాలని చెప్పేసి మార్కెట్లో 100 మంది బాబాలు తయారైన అలానేనా మీరు? మనకు దీనికి 5,000 అయితే 3,000 అయితే డబ్బులతో ముడిపడింది కాదు. ఉమ్, ఫస్ట్ సొల్యూషన్ ఏంది, ప్రాబ్లం ఏంది ఫస్ట్ తెలియాలి. ఉమ్, ఆ ప్రాబ్లంకి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఇస్తేనే ఎదుటోళ్ళు చేయించుకోవాలా వద్దని ఆలోచిస్తారు. ఉమ్. నువ్వు 5,000 నేను చేసేస్తా, అసలు ప్రాబ్లమ్ ఏం చెప్తే కదా వాళ్ళు 5,000 ఇవ్వాలి 30,000 ఇవ్వాలని నీకు తెలుస్తుంది. లేని ప్రాబ్లం క్రియేట్ చేసి చెప్తారు. అవన్నీ ఇప్పుడు మీరు నార్మల్గా తాంత్రిక భాషలోనో మాంత్రిక భాషలోనో మాట్లాడతారు, అది నాకేమన్నా తెలుస్తుందా? తెలియదు కదా, నేను నమ్మేస్తా. ఎందుకంటే మిమ్మల్ని నేను నమ్మిన కాబట్టి, ఓకే, మిమ్మల్ని నేను నమ్మిన కాబట్టి నేను నమ్మేస్తా. నీ పైన ఇది ఉంది, ఈ నజర్ ఉంది, అది ఉంది, అది ఉంది అని చెప్పి 2 శక్తులు 2 మంత్రాల పేర్లు చెప్పి ఇవి పోగొట్టాలంటే ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి తీసుకుంటున్నారని చెప్పేసి చాలా మంది అంటూనే ఉన్నారు మార్కెట్లో. ఎట్లాంటి ఇప్పుడు నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా వాళ్ళు స్వామి మేము అక్కడ పోయినాం ఏం సొల్యూషన్ రాలేదు, ఇక్కడ పోయినాం ఇంత సొల్యూషన్ రాలేదు, 2 లక్షలు ఖర్చు పెట్టినాం, 3 లక్షలు ఖర్చు పెట్టినాము, అసలు ఎందుకు పోతారు తల్లి మీరు అన్నాడు. అంటే చాలా మంది ఎట్లా అంటే దర్గాలకి బాబాల దగ్గరికి పోతారు. అది ఇప్పుడు ఫస్ట్ నువ్వు క్లారిటీ నువ్వు ప్రూవ్ చేసుకో. ఫస్ట్ ఆడ నువ్వు దేవుని ఉండు, తాంత్రిక ఉండు, సాధకుని ఉండు, ఏమన్నా ఉండు, ఫస్ట్ నేను ప్రూవ్ చేసుకో ఆ ఎంటిటీ ఏంది, నిజంగా ఏంది, అసలు ప్రాబ్లం ఏంది అది చెప్పిన తర్వాత అప్పుడు అడుగు నువ్వు డబ్బులు అడగడం తప్పని నేను అన్నా. కానీ ఎంత తీసుకోవాలా, ఎందుకు తీసుకోవాలని నీకు తెలిసి ఉండాలి ఆడ. అసలు డబ్బులు ఎందుకు తీసుకుంటారని చెప్పండి ఒకసారి. డబ్బులు తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. డబ్బులు తీసుకోకపోతే దాని అనుభవం, దానికి వచ్చే పరిణామాలు మేము అనుభవించాలి. ఓకే, ఆ డబ్బులు తీసుకొని దాంతో చేసే పనులకి వాళ్ళకో పుణ్యము, నేను వాళ్ళకి తీసినందుకు నాకు పుణ్యం. ఆ పుణ్యాన్ని కూడా గుడ్కర్మను కూడా జమ చేసుకోవాలి అక్కడ. డబ్బులు తీసుకోవడానికి రీజన్ అది. కానీ నేను ఇప్పటి వరకే కూడా నేను ఎక్కడ కూడా అసలు నేను ఏంటనేది 90 పక్కలో కూడా తెలియదు అండి. నేను ఇంత సాధన చేస్తా, ఇంత చేసినా అని చెప్పి కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లయింట్స్ అంతా ఒక పర్సన్ వచ్చి ఆయన మంచిగా ఇంకో పొలం తెచ్చిందే తప్పించి ఎవరికి కూడా నేను ఇదని తెలియదు. ఇప్పుడు కామన్ గా కూర్చుంటా, హోటల్ అందరు కూర్చున్నట్టు కూర్చుంటా, అందరితో పాటు ఉంటా, అందరితో పాటు చాయ్ తాగుతా. అందరు ముఖ చిత్రాలు చూసి చదువుతూ ఉంటారన్న. చదివి నా శక్తి ఎందుకు ఖరాబ్ చేసుకోవాలా? అవసరం ఉంటే చదువుతాం, అవసరం లేకపోతే అవసరం ఏంటిది, అవసరం లేదు. చలో మీరు ఇట్లా అంటున్నారు కదా, లైవ్ లో మీకు టెస్ట్ చేయాలి. చేయండి. సరే, మా డిఓపి ఫేస్ రీడింగ్ చెప్పారు ఒకసారి. ఏ డిఓ? మా డిఓపి కెమెరామ్యాన్ అన్న, మీరు చెప్పాలి కరెక్టో కాదా అనేది. నేను ఇది ఎందుకు అడిగానంటే, మీరు ఏందో మా వ్యూవర్స్కి తెలియాలి. తప్పకుండా. మీరు నాతో ఇంటర్వ్యూ కూర్చున్నారంటే రేపు పొద్దున ఇట్లా సంతోష్ చేసిన ఇంటర్వ్యూ నార్మల్ బాబాని అనకుండా, సంతోష్ చేసిన ఇంటర్వ్యూ ఒక నెంబర్ 1 క్యాండిడేట్ని అనేలా, అది నాకు నిరూపించుకోవాలి అనుకుంటే మీరు చెప్పాలి. శేఖర్ చాలా సాఫ్ట్ నేచర్ అని అందరు అనుకుంటారు, కానీ చాలా ఆరోగ్యంట్ ఆయన. ఆయనని ఎంత ఓపికగా ఒక పర్సన్కి రెస్పెక్ట్ ఇస్తాడో, ఆయన కాదు అంటే అంతే తీవ్రమైన ప్రభావం చూపిస్తాడు తర్వాత. ఆయన ఏంటంటే ఒక రాజు టైప్. అన్నీ ఆయన అనుకునే కావాలి, ఆయన అనుకునే కావంటే ఆయన ఒప్పుకోడు. ఆయన ప్లానింగ్ తగ్గట్టే పోవాలి. కానీ ఎవరికి ఆయన ఇన్నర్ థింగ్స్ మాత్రం తెలియనియాడు. అడగండి ఎవరికి ఇన్నర్ థింగ్స్, ఆయన లోపల యాక్చువల్ ఏమనుకున్నాడని ఎదుటోళ్ళకి తెలియనియాడు. అడగండి. అంతేనా? ఇప్పుడు మీ ఇన్నర్ థింగ్స్ ఏమనుకుంటారో మీరు కూడా తెలియనియారు కదా, అది కామన్ థింగ్ అందరికి. అది ఎందుకు తెలియనియారు అంటే
ఆయన తత్వం అట్లా. ఆయన ముఖం ఏంటంటే ఎదుటోళ్ళని చూస్తాడు, అన్ని అర్థమవుతుంది. ఎదుటోళ్ళు ఏం చేయగలుగుతారు, ఏం సంగతి. నెగిటివ్ ఈయన ఎప్పుడు రియాక్ట్ కావాలి అప్పుడే రియాక్ట్ అవుతాడు. పాజిటివ్ చెప్పిండ్రు, ఓకే. పాజిటివ్ నా గురించి లేనిది ఇంకో 2 యాడ్ చేసినా నేను ఒప్పేసుకుంటాను. నెగిటివ్ చెప్పండి. పాజిటివ్ ఆయనకు ఉన్నది చెప్పినా నేను ఒకటి ఎక్కువ కూడా తక్కువ చెప్పింది మనకు అవసరం లేదు. చెప్పండి. నెగిటివ్ ఒక రాజు ఎట్లుంటాడో అట్లుంటాడు ఆయన. సో రాజుకి ఏ నెగిటివ్స్ ఉంటాయి, ఏ పాజిటివ్స్ ఉంటాయి మీకు తెలుసు కదా. అది నేను చెప్పొద్దు అంటారు. అది నేను తీసుకోను వర్డ్ పైకి, నాకు అవసరం లేదు. అది చెప్తే ఆయన హట్ అవుతారని మీరు చెప్పాను. హట్ కాదు, ఎప్పుడు ఒక మనిషిని నువ్వు ఇది అని చెప్తే ఆ మనిషిని మళ్ళీ పర్సన్ రాడు. ఆయనకు నెగిటివ్స్ చెప్పే టైం వస్తే పక్క చెప్తాం. కానీ ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఆయనకు పాజిటివ్ ఏంటంటే ఆయన తత్వం ఏందని చెప్పిన. ఆయనకు నెగిటివ్స్ అనేది చెప్పాలంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అందరు ఎట్లుంటారు ఆయన కూడా అట్లనే. ఆయన ఇది నాకు ఇది వద్దని కదా, అన్ని ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో ఆయన పార్టిసిపేట్ చేస్తాడు. గురుగారు మీరు ఏ సాధనలు చేశారు? సాధన అంటే నేను ఫస్ట్ కాళికమ్మ నుంచే స్టార్ట్ చేసిన, దక్షిణ కాళి నుంచి స్టార్ట్ చేసినాను. దక్షిణ కాళి అయిపోయింది. దాని తర్వాత గురు మంత్ర దీక్ష తీసుకున్నా. గురు మంత్ర దీక్ష వచ్చేసి దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గర కాన్గాపూర్లో అక్కడ పూర్తి చేసిన. అక్కడనే ఉండే 10 days అక్కడ నుంచి చేసిన. దాని తర్వాత జ్వాలాముఖి అమ్మవారిది చేసిన. జ్వాలాముఖి. సో ఇవి ఏంటంటే ఎక్కువ ప్రాసెస్ అనమాట, 90 days ప్రాసెస్ అట్లా చేస్తూనే ఉంటాం. ఇంకా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. ఏంటంటే ఆశ్రమం పోయినప్పుడు రెగ్యులర్గా ఉంటాయి. ఇది ఒకసారి చేసి వదిలేస్తుంది అన్నగాడు. ప్రతిరోజు నేను పూజ చేయండి అసలు ఏం ముట్ట. అది సాయంత్రం 3 కానీ 4 కానీ 7 కానీ రాత్రి 12 కానీ పూజ చేయాలా, అమ్మవారి దండం పెట్టాలి, అప్పుడేమో తినాలి. ఇంకా నేను 1 పూట భోజనం చేస్తాను ఎక్కువ. 2 పూటలు 3 పూటలు ఉండయి. 1 పూట భోజనం ఉంటుంది. నైట్ ఏమన్నా ఫ్రూట్స్ లైట్ తీసుకుని లైట్గా తినేసి పడుకుంటాం. ఆ సాధన అనేది రెగ్యులర్గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చేసి అయిపోయిందని కాదు. కనెక్టివిటీ ఇప్పుడు మనం ఫోన్ మొబైల్ కొనుక్కున్నాం, సిమ్ కొన్నాం సరిపోదు కదా, దాన్ని రీఛార్జ్ చేస్తూ ఉండాలి. సో అట్లా ఎవ్రీడే మా సాధన అనేది నడుస్తూనే ఉంటుంది. జపము పూజలు అని నడుస్తుంటాయి ప్రతిరోజు. అండ్ నేను ఒక ఇంట్రెస్టింగ్ కేసు గురించి ఒకటి విన్నాను. చెప్పండి. మనిషికి ఆశ అనేది అందరికి ఉంటుంది. ఒక అయ్యగారు లైక్ ఇట్లా అయ్యగారు సంథింగ్ బాబా ఏం చేశారంటే అతను ఒక 4 నిమ్మకాయలు గాల్లో లేపారట. 4 నిమ్మకాయలు గాల్లో లేపారట. దాన్ని సంథింగ్ ఏదో పేరు పెట్టి పిలిచారు. పిలిచి అక్కడున్న డబ్బు నేను ఇక్కడికి డంప్ చేస్తాను, దీనికి ఒక 5 లక్షలు ఖర్చు అయ్యిద్ది, ఆ ఖర్చు నువ్వు పెట్టుకో అని చెప్పేసి నిమ్మకాయలు గాల్లో లేపి చూపెట్టాడంట. అది నిమ్మకాయలు గాల్లో లేపడం ఏందండి? లేపొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. చేత్తో కాదు, గాలిలోనే లేపుతారు. లేపొచ్చు అవన్నీ ఎందుకండి అసలు. నా దృష్టిలో మొన్ననే లాస్ట్ వీక్లో నాకు వచ్చింది, ఒక ఇతనే వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు, ఇది లేపడానికి ట్రై చేస్తున్నా. లేపడానికి పోనీ లేపుతాం, కరెక్ట్, ఏం సాధిస్తాం? నా క్వశ్చన్ అది, ఏం సాధిస్తాం అంటే లేదన్న ఇట్లా అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం స్వామి అంటే. అవన్నీ పిచ్చి పిచ్చి లెక్కలు చేయవద్దు. అదే నీకు ఎవరిపైన కోపం ఉందా, నీకు ప్రొటెక్షన్ కావాలా, అమ్మవారిని మట్టుకు అమ్మవారి సాధన చేయి, జపం చేయి, అన్ని ఆటోమేటిక్ అమ్మని ఎవరిని ఎక్కడ శిక్షించాలనేది అమ్మనే శిక్షిస్తుంది. నువ్వు స్పెషల్గా నేర్చుకొని అలా కొట్టాల్సిన అవసరం లేదు. చేయాలంటే వాళ్ళు నువ్వు నేర్చుకుంటున్నావు ఎందుకు ఏదో చేయాలి కదా, చేయకపోతే దాన్ని ఎట్లా తెలుస్తుంది. సో ఇది కూడా ఈ నిమ్మకాయలు లేపి డబ్బు ఇక్కడ దాకా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నాకు తెలిసి అయితే బుల్షీట్ అంటారు. లేపొచ్చు, నీ శక్తిని చూపించుకొని ఇక్కడ నిమ్మకాయలు లేవట్టు, అది ఓకే. కానీ నువ్వు చేసి నేను పైసలు అక్కడ చేస్తే ఇక్కడ చేస్తా, ఎంతమంది లేరండి లాస్ అయిన వాళ్ళు. వాడు అంటాడు, దాని తర్వాత కనిపించాడు. అంటే అది ఆ విద్య అనేది, ఆ నిమ్మకాయలు లేపే విద్య అనేది జనాలను మోసం చేయడానికే నేర్చుకుంటారా? అంటే మోసం అని కాదు, ఏదైనా కానీ నువ్వు మరి కనిపించరు అంటే అది మోసమే కదా. కనిపించారంటే మోసమే. అది ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు దానికోసమే ఇప్పుడు ఆ విద్య నేర్చుకున్నాం అన్నది నువ్వు చెడుకి ఎందుకు ఉపయోగిస్తున్నావు? మంచిగా ఉపయోగించు. రాదా, తెలీదా? అమ్మవారి పూజ చేయడానికి నీకు మంత్రాలు అవసరమా? ఆమెకున్న ఇచ్చిన ఒక మంత్రం చాలు, గురువు గారు ఇచ్చింది, అందులోనే అన్నీ వస్తాయి. దానికి కంపల్సరీ నిమ్మకాయలు చెప్తేనే అమ్మవారిని ఏంటి ఉందన్నది కాదు కదా. అవన్నీ నాకు అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. చేయాలంటే చేయవచ్చు, కానీ అవసరం లేదు. నా ఎజెండా ఒకటే. అంటే అలాంటి గురువు గారిని నమ్మొద్దు అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నాకు ఒకటే మాట, నిమ్మకాయ లేపి ఏం చేస్తావు క్వశ్చన్, దాంతో ఏమైనా మంచిగా అవుతుంది. అది నమ్మకం. లైక్ ఏంటిది అంటే
నాకు ఈ మంత్రం వచ్చు, నేను అక్కడి నుంచి ఇక్కడ తీసుకోగలను, అక్కడ దారం కడతారో ఏం కడతారో అది మీరు ఏ కనికట్టు సరే సరే ఏ కనికట్టు చేస్తారో తెలియదు. లేదు అయితే ఒక చిన్న మొన్న ఒక రీల్ చూసిన చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి ఒకటి నేర్పిస్తున్నారు. అది అంటే మైండ్ తోని ఏకాగ్రతతోని వాళ్ళు స్పూన్లు లేబట్టడము, కలర్లు చెప్పేయడము, ఉమ్, అది తాంత్రికమా? ఉమ్, అదొక విద్య. అది నేర్చుకుంటారు వాళ్ళు. అది అంటే చిన్న అంటే మైండ్ని కాన్సన్ట్రేట్ చేసి ఒక ఐటెంని లేపడం పెద్ద విషయం కాదు అది. ఉమ్, దానికి మంత్రాలు ఉపయోగించి నేను ఇగో ఇంత శక్తి ఉంది నా దగ్గర అని చూపించుకోవడం వేస్ట్. ఉమ్, అదేంటంటే నేను లేపుతున్నా అంటే నేను ఇదే చేయగలుగుతున్నా అంటే ఇంకేమో చేయగలుగుతాను చూపించుకోవడానికి తప్పించి అంటే వాళ్ళనైతే వాళ్ళంతా ఫేకే అంటారు. ఫేక్ అని అనను. అలా శక్తి మంచిగా ఉపయోగిస్తే మంచిది. ఉమ్, అది కూడా ఏమి ఉట్టిది కాదండి. ఉట్టి కాన్సన్ట్రేషన్ పెట్టి నీ మైండ్తో దాన్ని లేపడం అంటే ఉట్టిది కాదు. ఉమ్, కానీ దాన్ని మంచిగా ఉపయోగిస్తే నేను గుడ్ అంట, ఉమ్, లేకపోతే ఫేకే అంట నేను. ఓకే. నువ్వు 5 లక్షలు తీసుకురా నేను అక్కడ పెడతా ఇక్కడ పెడతా అంటే అది కరెక్ట్ కాదు. ఉమ్, దానికోసం చేయలే కదా నువ్వు సాధన. అమ్మవారి అనుగ్రహం పొందడానికే చేస్తారు ఏదైనా సాధన. ఉమ్, అది చేసుకోవాలి కానీ ఇది లేపి నిన్ను చూపించుకోకుండా అవసరం లేదు. ఉమ్, మా దాంట్లో అయితే సింపుల్ అమ్మ, అయ్య, శివయ్య, కాళికమ్మ అంతే. ఇంకా వేరే ఇది అదే ఏముండదు. ఓకే. అండ్ గురుగారు లైక్ ఇప్పుడు పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ నుంచి పిల్లలకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? పేరెంట్స్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎఫెక్ట్ ఉండదండి. ఎందుకు ఉండదంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది సపరేట్. ఉమ్, మనం ఒక తల్లిదండ్రులకే పుడతాం కానీ వాళ్ళు పుట్టిన డేట్కి నువ్వు పుట్టిన డేట్కి సంబంధం ఉండదు. ఉమ్, మీ కర్మ మీదే, మీ జాతకం మీదే, వాళ్ళ జాతకం వాళ్ళదే. ఉమ్, దీంట్లో ఎందుకు ఇద్దరికి పడది యాంటీ పడదా అని అడిగారు కదా. అది ఎందుకుందంటే కొన్ని ఆపోజిట్ నెంబర్స్ ఉంటాయి. 2 నెంబరు చందమామ అధిపతి, చంద్రుడు అధిపతి. అదే 6 నెంబర్ ఉంటుంది. ఉమ్, 6 నెంబరు దైత్య గురు శుక్రాచార్యుడు అంటారు. ఉమ్, అంటే ఆ 6 నెంబర్కి అధిపతి శుక్రాచార్యుడు. ఉమ్, 2 నెంబర్కి 6 నెంబర్కి ఎందుకు పడది? ఇక్కడ పడదు. ఎందుకు పడదంటే చందమామ అనేది చాలా ప్యూర్. ఉమ్, ఆమె ఏంటంటే ఈ డ్రింక్ చేసే వాళ్ళతో, లేడీస్ ఎవరైనా కానీ డ్రింక్ చేసే వాళ్ళతోని అంటే కొంచెం రఫ్గా ఉన్న వాళ్ళ దగ్గర పోతారు ఎవరన్నా? పోలేరు. పోరు. పోని వాడు ఉంటారు. ఇప్పుడు తల్లిదండ్రులు పెళ్ళిలో అనుకో, పోతే ఆడ ఏమంటాడు ఏదో ఒక మాట అనేస్తారు దాన్ని మని. ఉమ్, అప్పుడు వాళ్ళు బాధపడతారు. సో ఇట్లాంటి క్రాషెస్ ఉంటాయి వాళ్ళకి కొంచెం ఉమ్, పక్కా ఉంటుంది అది. కానీ ఎవరి జాతకం వాళ్ళదే. దీనివల్ల దానికనే ఉంటుంది. కొంత డాడీకి ప్రాబ్లం ఉండొచ్చు, అమ్మకి ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఉమ్, కానీ అట్లా కొంచెము ఆ ఆపోజిట్ నంబర్ల డేట్లలో పుడితే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. పేరెంట్స్ చాలా మంది వరకు బాధపడేది ఏంటంటే పిల్లలు చిన్నప్పుడే తప్పు బాటలో వెళ్తూ ఉంటారు, వేరే వేరే దారులు. వాళ్ళని కరెక్ట్ బాటలో వెళ్ళేదానికి మీరేమన్నా మీ దగ్గర ఏమన్నా ఉందా అది? ఉందంటే అండి ఫస్ట్ వాళ్ళకి మన సనాతన ధర్మం గురించి చెప్పాలండి. ఉమ్, ఇక్కడ పోవాల్సిన అవసరం లేదండి. ఉమ్, జస్ట్ మన పూజ ఫస్ట్, సెకండ్ తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేసిండ్రు అనుకో ఉమ్, ఆటోమేటిక్ వాళ్ళకి దారులు దొరుకుతాయి. వాళ్ళు చెడిపోరు. వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ నేర్పియాలి. పూజ అంటే ఏంది, సాధన అంటే ఏంది, వాళ్ళకి అట్లీస్ట్ ఒక 1 అవర్ కూర్చో అని. ఇప్పుడు పిల్లలు మాత్రం ఎవరు వినట్లేదు. కానీ ఇప్పుడు కూడా ఉన్నారు కొంతమంది చేసేవాళ్ళు. ఉమ్, అది చేస్తే మాత్రం ఎటువంటి ప్రాబ్లం వాళ్ళ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం ఉండదు. ఉమ్, ఎందుకంటే అది చేస్తే ఒక ప్రొటెక్షన్ అనే ఒక లేయర్ పడిపోతుంది మనిషికి. ఉమ్, ఆ ప్రొటెక్షన్ నేను చెడు దారిలో పోనీయదు. ఉమ్. ఎవరేం చెడు చేసినా నీ దగ్గర కూడా రావాలి. అంటే మన దగ్గర ఓన్లీ సనాతన ధర్మం నేర్పిస్తే సరిపోద్ది అంటారా, లేకపోతే ఏమన్నా వాటికంటూ ఒక పూజ టైప్ మీ దగ్గర ఉందా అని అడుగుతున్నా నేను. మీరు చేయడమే పూజ అండి. ఉమ్, ఏదో ఇప్పుడు నేను డబ్బులు కట్టేసిన పూజ ఆడ చేస్తారు అది కాదు. ఉమ్, మీరు చేయండి. మీరు టైం తీసుకోండి, మీరు కేటాయించండి. ఉమ్, మీరు ఎంతవరకు మీరు దేవుడికి టైం ఇస్తారో ఉమ్, అంత శక్తి పెరుగుతుంది మీకే. ఉమ్, ఎవరి గైడెన్స్ అవసరం లేదండి. వీడు నాకు హెల్ప్ చేస్తలేడు, వీడు నాకు సపోర్ట్ చేస్తలేడు. జస్ట్ అమ్మ అయ్య, దేవుడిచ్చిన అమ్మయ్య భూలోకంలో ఉన్నారు. ఉమ్, అసలైన అమ్మ అయ్య ఆ శివుడు పార్వతి. ఉమ్, అంటే కాళికమ్మ మహాకాళ చక్రవర్తి. ఉమ్, వాళ్ళ చేయి పట్టుకోండి. ఎవరు కావాలి మీకు, ఏం కావాలి చెప్పండి. మీరు అసలు నా విషయంలో కొన్ని చెప్పాలంటే అసలు నేను నమ్మలేనండి. ఉమ్, ఇప్పుడు ఇవన్నీ మీరు అనుకుంటున్నాను ఇవన్నీ నేను ఎక్కడో నేర్చుకున్నా, ఎవరో నేర్పిస్తే నేర్చుకున్నా. స్వేరుగా చెప్తున్నా అండి, నేను ఒక్క తాంత్రిక పూజ కూడా ఎవరిదో నేర్చుకోలేదు. మరి గురువు గారు ఇక్కడే ఉంటారు, ఆశ్రమం అన్నారు. నేను తాంత్రిక పూజ అన్నా, దీక్ష అనలే. ఆ,
దీక్ష అయ్యగారు ఇచ్చారు. మా గురువు గారు ఆయన వజ్ర కపాలికు చాలా సూపర్ ఆయన. ఉమ్, ఆయన ఇచ్చిన ఉపదేశం ఇచ్చిన మంత్రం ఎంత శక్తివంతమైందంటే జస్ట్ ఆ మంత్రాన్ని నేను ఉచ్చరించి నేను పూజ కంప్లీట్ చేసుకొని 3 కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు నాకు అంటే ఎవరి దగ్గర పోయి "ఓ, ఇది ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా చేయాలా, ఇది ఇట్లా వస్తుంది, ఇట్లా చేయాలని లేదు. అంత అమ్మవారి గైడెన్స్ ఇస్తుందండి. ఉమ్, అమ్మవారు పూజ చేసేటప్పుడే అమ్మవారు ఇప్పుడు ఎవరైనా గురించి తెలుసుకోవాలన్నా కానీ ఆ పూజలు తెలిసిపోతుంది. అది ఎట్లా అంటే నేను చెప్పలేను కానీ తెలుస్తుంది. నాకు అసలు ఈ పూజల గురించి కూడా కొన్ని విలువైన ఐటెంలు ఉంటాయండి. ఉమ్, ఆ ఐటెంల గురించి కూడా నాకు తెలియదు. అసలు ఏమీ తెలియదు. జీరో నాలెడ్జ్ అంటున్నా కదా. ఉమ్, ఒకరోజు ఇట్లనే పూజ అయిపోయింది. వరంగల్ పోయిన మా ఫ్రెండ్ వాళ్ళ షాప్కి. వాడు పూజ స్టోర్ ఉంది వాని పేరు. వాడిని అడిగి చూస్తే ఇట్లా డబ్బులు ఏమో పెట్టిండు. ఏంది ఇది అని అడిగిన. అంటే ఇది అని చెప్పిండు. ఆహా అవునా, అయితే నీకు ఏమేమి దొరుకుతాయి అంటే నీకు ఏం కావాలన్నాడు. 16 ఐటమ్స్ చెప్పిన ఆయనకి. 16 ఐటమ్స్ తీసి ముంగడ పెట్టి. ఓకే. అంటే ఈ పూజలకు సంబంధించిన మెయిన్ అంటే మేము హవన్లో బాగా యూజ్ చేస్తామండి, హోమంలో ఉమ్, కొన్ని. ఆ ఐటమ్ చెప్తే అప్పుడు నాకు ఎవరు చెప్పిర్రు ఇది? ఉమ్, ఇప్పుడు నాకు ఎవరైనా నేర్పించారా చెప్పిర్రా? లేదు, ఎవరు నేర్పియలేదు. ఎవరు చెప్పలేదు. ఉమ్, ఆ ఫ్రెండ్ దగ్గర పోతే అవి దొరికినాయి అట్లా. అవి దొరికినప్పుడు ఆహా ఈ విధానం దీనికి యూజ్ చేస్తారు కదా అని అన్నారు. ఉమ్, అట్లా. సో ఈ పూజలు ఇప్పటివరకు చేసింది కూడా నాకు ఎవరు నేర్పించలేదు. ఉమ్, అంతా ఆ అమ్మ కాళికమ్మనే నేర్పించింది. ఓకే. కాళికమ్మనే చూపిస్తుంది ఏది చేసినా కానీ. ఎట్లా మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడా? మెడిటేషన్ అంటే మెడిటేషన్లో కూర్చున్నప్పుడు కాదండి. ఇప్పుడు పూజ చేస్తామండి. నా మినిమం ఒక 45 మినిట్స్. జనరల్ పూజ అయితే ఒక 45 మినిట్స్ ఉంటుంది, లేకపోతే 4 అవర్స్, లేకపోతే 8 అవర్స్. ఉమ్, అది అయిపోయిన తర్వాత జపం చేసినప్పుడు ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది బాడీలో. ఆ వైబ్రేషన్స్ అన్నీ చూపిస్తుంది, ఉమ్, తెలిపిస్తుంది. ఉమ్, ఎప్పుడైతే నువ్వు జపం ఆపేస్తావో ఉమ్, సమాధి స్థితికి వెళ్తావు. ఉమ్. ఆ సమాధి స్థితిలోనే ఇవన్నీ తెలుస్తాయి. అండ్ ఇంకోటి, మీరు అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు బోనాల సీజన్ మన ఉమ్. బోనాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ బోనాల్లో ఒక అమ్మవారు బోనం ఎత్తుకొని దేవుడు వచ్చి ఉన్నాయి చెప్తుంది. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు వాస్తవం? అదే వాస్తవం, నిజమే. అది ఎట్లా అంటే వాళ్ళు దేవుళ్ళని ఎప్పుడు చెప్పలే. మీరు ఒకటి గ్రహించాలి. నేను అమ్మవారని ఎవరు చెప్పలే. మేము గణాదులు అంటారు వాళ్ళు. గణాదులు అంటే ఎవరండి? ఉమ్, అమ్మవారి చెలిగత్తెలు, అమ్మవారి అసిస్టెంట్స్. ఉమ్, వాళ్ళు వీళ్ళ దగ్గరకు వస్తారు అమ్మవార్లకి. అంటే అది కూడా ఎంత, ఒక క్షణం, ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్. అంటే వాళ్ళ అమ్మవారు వచ్చేటప్పుడు వాళ్ళ కొలుపులు అమ్మవారిని కోరుకోగానే తను వచ్చేస్తారు వాళ్ళ బాడీలో. వచ్చేసి ఒక 5-6 సెకండ్స్ ఉంటారు. ఆ వైబ్రేషన్లో వీళ్ళు చెప్తారు ఇవన్నీ, ఇది చేయడము. ఓకే. వాళ్ళు గణాదులు అంటారు. అమ్మవారి గణాదులు. గురుగారు, మీది కర్తల్ కేసు ఏంటి అసలు? కడతాల్లో ఒక కేసు వచ్చిందండి. అంటే ఆ అబ్బాయి విచిత్రమైన ప్రవర్తన కలిగి ఉన్నాడు. లైక్ ఎట్లా? నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఫ్రెండ్ వాళ్ళ బావకి ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం అక్కడ కాదు మీ అక్క దగ్గర ఉందని చెప్పాను కదా. ఉమ్, ఆ కేసు అయిన తర్వాత ఒక 6 మంత్స్ 8 మంత్స్కో దాని తర్వాత ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్. ఈయన రిఫరెన్స్ ఇచ్చింది. అరే మా అన్నయ్య ఇట్లా ప్రాబ్లం చేస్తున్నాడంటే స్వామి దగ్గరికి వెళ్ళు, మీ పని అయిపోతుందా అంటే వచ్చింది నా దగ్గరికి. అంటే స్వామి ఎంతమంది ఉన్నారు కదా చేయించుకోపో అంటే, స్వామి వాళ్ళందరూ వద్దు మీరే చేయండి అంటే, సరే అని చెప్పి పోయినాము ఒకసారి. పోతే జస్ట్ పోయి కూర్చున్నాను వాళ్ళ ఇంట్లో. ఆ మనిషి ముగ్గురు విధంగా ప్రవర్తిస్తున్నాడు. 3 ఎంటిటీస్ ఆయన బాడీలో. అపరిచితుడు. అపరిచితుడు. రేమో రామన్ అపరిచితుడు. అపరిచితుడు. అదే షాక్ అండి. అయితే ఆయన చూసి నన్ను అడుగుతుంది, ఎవరు నువ్వు అన్నాడు. అంటే నేను మా ఫ్రెండ్ అని చెప్పి వాళ్ళ తమ్ముడు పరిచయం చేశాను. సరే అని చెప్పేసి కూర్చున్నాం. ఏంటి బాగున్నారా అది అంటే, సరే అని బాగున్నాం. ఏంటి నీ ప్రాబ్లము ఏంటంటే, ఏం లేదు నాకేం ప్రాబ్లం. డిఫరెంట్ లేడీస్ వాయిస్ ఉన్నాడు, జెంట్స్ లేడీస్ వాయిస్. ఓకే. ఆయన చెప్పడం కాన్సెప్ట్ ఏంటంటే విత్ సర్వే నెంబర్తో వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉండని చెప్తుందండి. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ అమ్మ వచ్చింది. ఓకే. సో సెకండ్ వచ్చేసి ఇంకొక ఇంటికి వచ్చేసి ఒక ఇంట్లో
అంటారు కదా, ధనం ఉంది, ధన యక్షిణి ఉంది, అది ఇది అని అంటారు కదా. ఒక పెళ్లికి పోయి వీళ్ళు కూడా పోయిరంట. ఇంటికి వచ్చేదాం రా అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటే, లేలి వాళ్ళ నైట్ ఇక్కడనే పడుకొని నేను రేపు వస్తా అని. అక్కడ పోయి పడుకున్నాడు, అది వచ్చేసింది ఆడికి. ఉమ్, ఇక 2 వచ్చినాయంటే మూడోది రానికి పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఏడ నెగిటివ్ ఉంటుందో ఆడ నెగిటివ్స్ అన్ని అట్రాక్ట్ అవుతాయి. ఉమ్, అట్లా వచ్చింది ఆయనకి. ఓకే. సరే అంటే అన్న దీని సొల్యూషన్ ఏంటంటే ఇట్లా చేయాల్సి వస్తుంది, ఉమ్, అవి తీయాల్సి వస్తుంది బయటికి, చేద్దామని చెప్పేసి ఇక నేను మా శిష్యుడు కలిసి పోయినాం. 5:30కి స్టార్ట్ చేస్తే 11 అయిందండి. సో ఉమ్, మొత్తం 3 ఎంటిటీస్ తీసినాం. ఫస్ట్ ఒకటి వెళ్ళిపోయింది, సెకండ్ వెళ్ళిపోయింది సెకండ్ సెషన్లో. థర్డ్ సెషన్లో ఇంకోటి ఏంది, వేద మంత్రాలు ఉచ్చరిస్తుంది. ఉమ్, మంత్రాలు ఇట్లా చదివేస్తుందండి. మీరేమనుకుంటారు, దయ్యం అనుకుంటారా? బా ఉమ్, నువ్వు ఏ మంత్రం చెప్పు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ వాళ్ళ అమ్మమ్మ ఆమె వీరభద్ర స్వామి టెంపుల్లో ఒక డివోటీ లెక్క అక్కడనే ఉండిపోయింది ఆమె. ఉమ్, అయితే సరే అక్కడ పోతే మన నాకు మంచిగా అవుతుందేమో అని చెప్పేసి అక్కడ తీసుకుపోయింది. ఉమ్, అయితే వీరభద్ర స్వామి టెంపుల్లో ఒక గ్రంథం ఇస్తే గ్రంథం ఇట్లా మొత్తం చదివేసిండే. ఉమ్. దయ్యం అది. లేదు, నమ్మేలాగా లేదు. ఒక బ్రాహ్మణుడు తప్పు చేసి చనిపోయినప్పుడు ఆయన ఆత్మ పట్టినదే బ్రహ్మ రాక్షసి. ఉమ్, ఆ పేరు నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు. ఉమ్, అంటే నేను ఇది అయిపోయిన తర్వాత మొత్తం మొత్తం మూడుకి 3 క్లియర్ చేసి ఆ ఇంటికి అష్ట దిగ్బంధనం చేసి ఉమ్, మొత్తం చేసి క్లియర్ చేసి ఇప్పుడు హ్యాపీగా సెట్ అయిపోయారు. అయితే నేను ఒక గురువు దగ్గర పోయినా, ఆయన 75 years ఉంటాడు. ఆయన దగ్గర పోయినప్పుడు చేసిన రోజు కొంచెం పరిచయం చేసిండు. అయితే వీడియో చూపించిన, స్వామి ఇట్లా చేసిండు ఈయన ఏంది అంటే, ఆయన చూసి ఆయనే చెప్పిండు, అరే ఇసుక ఉస్మే బ్రహ్మరాక్షసి హైరే అని. అప్పుడు ఆ దయ్యాల పేర్లు ఏంటి నాకు తెలిసింది అప్పుడు తర్వాత. ఓకే. అంటే బ్రహ్మరాక్షసి మంత్రాలు అన్నీ కూడా చదివేస్తారు చాలా ఫాస్ట్. ఉమ్, అప్పుడు వాళ్ళని దేవుళ్ళు అనరు, దయ్యాలు అనరు, ఉమ్, దేవుడు అని అంటారు కదా. అవును. అంటే బ్రాహ్మణుడు వేదం అంతా తెలిసినవాడు తప్పు చేసి చనిపోయిన ఆత్మ ఈయనకు బట్టి. మనం ఎటన్నా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ, ఎటన్నా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు కానీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి గురుగారు. ఏంటిది అంటే ఆ ప్రమాదం అనేది యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంటుంది. అది ముందు మనకేమైనా సూచన టైప్ వస్తుందా, లేకపోతే చాలామంది అంటూ ఉంటారు కదా, లైక్ పిల్లి అడ్డొస్తే వెళ్ళొద్దు అని చెప్పేసి, ఇది ఏంటి అసలు? పిల్లి అడ్డొస్తే వెళ్ళొద్దు అన్నది అయితే మూర్ఖత్వం అండి. ఉమ్, ఎందుకంటే పిల్లి అసలు లక్ష్మి. ఉమ్, పిల్లి చాలా మంది ఇంట్లో పిల్లిలు పెంచుకుంటారు. మన హిందూస్ కూడా పెంచుతారు ఈ మధ్య. ఉమ్, కానీ పిల్లితోని ఎటువంటి నెగిటివ్స్ రావు. ఉమ్, పిల్లి ఇంట్లో ఉండడం వల్ల ఉమ్, బెస్ట్ ఏంటంటే, నీ ఇంటికి ఏది ఫస్ట్ వచ్చినా ఎంటిటీ కానీ నెగిటివ్ కానీ ఉమ్, ఫస్ట్ అది గ్రహిస్తుంది, దాన్ని తెలిసిపోతుంది. ఓకే. దానికి అంత ఫాస్ట్ అది తెలిసిపోయి అది గమనూరుకోదు. ఉమ్, తన ఓనర్ని ప్రొటెక్ట్ చేయడానికి అది పైకి పోతుంది, అరిసి బయట పంపించేస్తుంది. ఉమ్, కానీ యాక్సిడెంట్లు అయితే అనేది అది అందుకే యాక్సిడెంట్లు అన్నారండి. ఉమ్, ముందే తెలిసిపోతా అంటే ఇగో ఇవన్నీ చేస్తే తెలిసిపోతుంది. మీరు సాధనలు చేయండి, ఉమ్, జపాలు చేయండి, ఉమ్, మంచి మార్గంలో ఉండండి, ఉమ్. మీకు 100% మీకే తెలిసిపోతుంది ఇవాళ వద్దు అని. అలా కూడా ఉంటుందా? 100% ఉంటుంది. ఉమ్, నేను అంటున్నా కదండి, అందరూ ఇక్కడ ఇక్కడ పట్టుకుందా, డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ని పట్టుకోవాలి. ఉమ్, ఎవరు ట్రాన్స్ఫార్మర్? మా మహాకాళి చక్రవర్తి కాళికమాత, ఉమ్, భైరవ స్వామి భద్రకాళి, ఉమ్, వీరభద్రుడు భద్రకాళి. ఉమ్, వీళ్ళు మెయిన్, వీళ్ళ నుంచే ఇవన్నీ అంశాలు వస్తాయి. ఉమ్, సో డైరెక్ట్ అలా పట్టుకుంటే నీకు ఏముంటుందండి భయం. ఉమ్, అట్లా యాక్సిడెంట్స్ అనేటివి మనకు ముందే తెలిసిపోతాయి. ఇవన్నీ ఇవాళ పోవద్దు, నీకు అసలు ఆ రోజు అసలు ఏమి చేయాలనిపించదు ఓకే. జనరల్గా చెప్పాలంటే. వాళ్ళు వద్దు, పోస్ట్ పోన్ చేసుకుందాం, ఏదో ఒక ఆటంకం వచ్చేసి నువ్వు బ్రేక్ చేస్తావు దాన్ని, ఉమ్. అది ముందే తెలిసిపోతుంది. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి మీరు సంథింగ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని పూజలు చేసి వాళ్ళకి పెళ్ళయ్యేలా చేశారని చెప్పేసి విన్నాను, అది ఎంతవరకు నిజం? అది ఏంటంటే ఇప్పుడు అంటున్నా కదండి, యాక్చువల్లీ నేను ఫస్ట్ ఈ సాధనలో ఉండే. ఉమ్, నా ప్రొఫెషన్ వచ్చేసి, నా బ్యాక్గ్రౌండ్ నేను మార్కెటింగ్ ఫీల్డ్. ఉమ్, నేను మొత్తం సౌత్ ఇండియా హ్యాండిల్ చేసేవాడిని యాజ్ అ సేల్స్ మేనేజర్. ఉమ్, కరోనా తర్వాత జాబ్లన్నీ పోయినాయి, ఉమ్, జాబ్స్ అన్ని పోయినాయి, అందరు వర్క్ ఫ్రమ్ హోమ్. మార్కెటింగ్ అంటే కంపల్సరీ మన ఫీల్డ్లో ఉండాలి. ఉమ్, సో అది బంద్ చేసి ఏం చేసినా ఇప్పుడు ఈ 3 years ఏం చేయాలి, ఉమ్, ఏం లేదు మార్కెటింగ్. ఉమ్,
సరే అని చెప్పేసి ఆ టైంలో ఆన్‌లైన్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, మొబైల్ న్యూమరాలజీ, వాస్తు ఇవన్నీ నేర్చుకున్నాను. హ్మ్. సో, దీనివల్ల నాకొక ప్లస్ ఏమైందంటే, ఈ ఇంట్లో పూజలు అంటే, ఈ కౌలాచారం చేసే పూజలతోని మనం ఎంతవరకు సాల్వ్ చేయాలో, సాల్వ్ చేస్తాం మనం. హ్మ్. అదేంటంటే జస్ట్ మొఖం చూడంగానే తెలిసిపోతది. ప్రాబ్లమ్ ఏంటని తెలిపోతది. హ్మ్. ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ, వాస్తు నేర్చుకున్న తర్వాత, హ్మ్. అసలు ఒక పర్సన్ ఎందుకు ప్రాబ్లమ్ ఇప్పుడు చాలామంది అంటారు, "అరే! ఆ స్వామికి అంత పెట్టినా నాకేం పని కాలేదు." ఎందుకు కాలేదు? కదా! హ్మ్. ఏదో ఒక క్వెషన్ ఉంటది కదా! అవును. అంటే నువ్వు నేను చూసింది నాకొకటి కనిపించింది. నేను హ్మ్. నా ఒక్కదానికే సొల్యూషన్ చేసిన. హ్మ్. ఇప్పుడు నేను ఒక పర్సన్‌ని చూసిన. హ్మ్. చూసినప్పుడు ఆ పర్సన్ ఫేస్‌లో ఏముంది నాకు అర్థమైంది. హ్మ్. ఆ పర్సన్‌ని ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చేసినంక కూడా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కాలేదు. అంటే నెక్స్ట్ ఏముంటది? హ్మ్. డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటది. దాని తర్వాత ఈ 2 బాగున్నాయనుకో వాళ్ళ ఇంట్లో ఉంటది ప్రాబ్లమ్. సో, ఈ విధంగా ఏందంటే నేను స్పెషలైజ్‌గా నేను డిజైన్ చేసుకున్న ఇట్లా. ఒక హ్మ్. పర్సన్‌ని 4 విధాలుగా అనాలిసిస్ చేస్తా. డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఇల్లు, ప్లస్ పర్సన్ ఏమన్నా నెగెటివ్ ఉందా? ఎంటిటీస్ ఉన్నాయా? అట్లా. హ్మ్. అనే పరిస్థితి ఎట్లా బాగుంది? ఏడుంది? ఎక్కడ అటకాంచున్నాడు? అది క్లియర్ చేస్తే సక్సెస్. మనకేందంటే ఎవ్వరు గూడా ఇప్పటివరకి స్వామి నీ వల్లనే ఇట్లా అయింది మాత్రం అనరు. హ్మ్. చేయించుకున్నోళ్ళు గూడా మళ్ళా రారు మన దగ్గరికి. ఓపెన్‌గా చెప్తున్నా. ఎందుకు? అవసరం పడదు గదా! అవసరం పడేదంటారా? కాలేదంటారా? నువ్వు ఫోను చేసుకో డైరెక్ట్ అందరికి ఆ! నంబర్‌లు ఇచ్చేస్తా. హ్మ్. అంటే మనం చేసే పూజ ఇందులో డిఫరెన్స్ ఏంటండి మీరన్నారు గదా! మాంత్రికంకి మీ తాంత్రికానికి. సాధనకి ఏంది డిఫరెన్స్? ఒక మాంత్రికం నేర్చుకున్నోడు అంటే స్వామి ఒక మాంత్రికం నేర్చుకొని పూజ చేసిన ఫలితం వేరుంటది. హ్మ్. ఒక సాధకుడు చేసిన పూజ చేసిన ఫలితం వేరుంటది. హ్మ్. ఎందుకంటే వీళ్ళు ఆ మంత్రాన్ని జయిస్తారు. హ్మ్. కానీ నెక్స్ట్ ప్రొటెక్షన్ ఏంటి ఆళ్ళకి? హ్మ్. ఇక్కడేందంటే సాధకుడేందంటే ఫస్ట్ అమ్మవారిని జయిస్తాడు. అంటే ఆల్రెడీ పవర్ పెట్టుకొని దాని తర్వాత ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాడు. హ్మ్. ఈళ్ళేమో పవర్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తారు. మనం పవర్‌ని పెట్టుకొని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాం ఏదున్నా. హ్మ్. సో, మనం చేసిన దానికి తిరుగుండదు. హ్మ్. ఒక సాధకుడు చేసిన పూజ ఏదున్నా గాని దానికి తిరుగుండదు. ఓకే. ఆళ్ళతోని చానా పర్ఫెక్ట్‌గా అయితాయి పనులు సాధకుడితోని. అది. అలా అని చెప్పేసి సరే ప్రాబ్లమ్ ఉంటే డాక్టర్‌నే గాకుండా మీలాంటి సాధకుల్ని కలిసినా పోతది అని జెప్పేసి అంటారు. మేము ఒక డాక్టర్ వాళ్ళ మమ్మీని కూడా ట్రీట్ చేసినాం. డాక్టర్ వాళ్ళ మమ్మీ అదేం కేసు? అంటే ఆమె ఇట్లా ఇంట్లో చూసుకుంటా డస్ట్ ఇన్ఫెక్షన్ ఏమో అయిందంట. హ్మ్. డస్ట్ ఇన్ఫెక్షన్ అయ్యి వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిండు. 3 డేస్‌లో ఆళ్ళ కూతురు డాక్టర్ అదే హాస్పిటల్‌లో 3,50,000 ఖర్చు పెట్టిర్రు. హ్మ్. అయినా రిజల్ట్ ఏమి రావట్లే. హ్మ్. సో, ఇదే మీరన్నారు కదా! డాక్టర్ల దగ్గర పువ్వుంది కూడా మీ దగ్గర పోతదా? హ్మ్. వాళ్ళు చెప్పిండ్రు. అంటే తన పెద్ద మనుషులు వాళ్ళ పేరు తీసుకోలేను నేను. హ్మ్. చెప్తే సరే అని చెప్పేసి పోయినా. వాళ్ళకేం డిసిగ్రెంట్ అక్కడ ఏం అడ్డం ఉంది నాకు అర్థమైంది. అడ్డం తీసేసిన. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయాను. ఇప్పటిదాకా ఎన్ని కేసెస్ సాల్వ్ చేశారు మీరు? అంటే మనకు ఎక్కడి నుంచి అంటే తెలంగాణ మనది మేడారము, కరీంనగర్, గోదావరిఖని, ఊదల, ఇటు అడవులున్న ఏరియా. ఆదిలాబాదు అంటే అక్కడ ఎక్కువ బిలీవ్ చేస్తారు. ఇక్కడ సిటీల ఇక్కడొచ్చేసి నారాయణఖేడ్, ఇటు సైడ్ మన హైదరాబాదు, ఓల్డ్ సిటీ దాని బ్యాక్ ఇంకా. హ్మ్. ఇక్కడ అయితే మన ఎల్బీ నగర్, హయత్ నగర్ అక్కడ గోల్కొండ వరకు హ్మ్. చేసినాం బానే ఉన్నారు. యూఎస్‌లో ఉన్నారు. హ్మ్. ఆస్ట్రేలియాలో ఉన్నారు. అటు ఔట్ ఆఫ్ గూడా ఉన్నారా మీకు క్లయింట్స్? హ్మ్. అసలు దయ్యం ఉందని ఎట్లా నమ్ముతారు? ఎందుకు నమ్మాలి? దేవుడున్నాడని నమ్ముతారా? నమ్ముతాం. దెయ్యం కూడా ఉంది నమ్మాలి. ఏ రోజు ఇక్కడ ఇక్కడ ఒక నలుగురం, ఐదుగురం ఉన్నాం మనం. నేను ఏ రోజు జూడలేదు. హ్మ్. ఇంకో ముగ్గురు గూడా చూసుండరు నాకు దెలిసి. చూస్తారండి. అదేందంటే కొంతమందికి బై బర్త్ వాళ్ళ జన్మ నక్షత్రం బట్టి వాళ్ళకి కనబడుతది. హ్మ్. అదే ఎదురు కాళ్ళతో పుట్టినోళ్ళు, ఎదురు తలకాయతో పుట్టినోళ్ళు యాహ్! అది ఉంటాయి. నమ్మబుద్ధి గాదది మనకు. నమ్మబుద్ధి కాదు ఉంటదది. అదే కాదు ఇక్కడ డిఫరెన్స్. హ్మ్. మనోవాళ్ళు ఈ పాత వాళ్ళన్నీ చెప్పినయన్నీ ఇప్పుడు మళ్ళా రివర్స్ అయితున్నాయి. హ్మ్. పాత రోజులు అప్పుడు పాత రోజులలో ఎవరికైనా ఏమన్నా ఉండేనా అండి దయ్యాలు పట్టిర్రు, అది పట్టిర్రు, ఇది పట్టిర్రు అని. హ్మ్. అంతా హెల్తీగా ఉండే. అవును. ఎందుకంటే ఆళ్ళన్నీ మెయింటైన్ చేస్తుండే. హ్మ్. ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా పచ్చిమిర్చి అది ఎండుమిర్చి తీసుకొచ్చి ఇట్లా అని ఇట్లా అనంగానే వెళ్ళిపోతుండే. హ్మ్. ఆళ్ళకే శక్తులొచ్చినాయి. హ్మ్. ఎందుకొచ్చినాయి? వాళ్ళు కరెక్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ శక్తులున్నాయి. మనకు గూడా శక్తులు ఆల్రెడీ ఉన్నాయి. కానీ కరెక్ట్ ఉంటే అన్నీ యాక్టివేట్ అయితాయి. ఓకే. కరెక్ట్ లేకపోతేనే ప్రాబ్లమ్. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయా అంటే ఉన్నాయి పక్కా. హ్మ్. చూసినాం, చేసినాం, కనబడితే మేము సాధన చేసేటప్పుడు గూడా ఉరుకుతాయి పైనుంచి. హ్మ్.
చూసినాం, చాలా చూసినాం అండి. అంతెందుకు మొన్న నైట్ 11:00కి నేను మా ఫ్రెండ్ దగ్గర పోయాను, ఓల్డ్ అల్వాల్కి. ఉమ్, వచ్చేటప్పుడు మన ఆర్టీసీ కాలనీ శ్మశానం ఉంది కదా, ఉమ్, బొందలగడ్డ, అట్నుంచి వస్తుందండి. మాకెట్లా అంటే ఇట్లా కొంచెం ఏదన్నా గాలి తాకంగానే తెలిసిపోతుంది ఇక్కడ ఏముందనేది. ఆ బండి మీద వస్తున్నా ఇట్లా చుమ్మన ఒకటేసారి అనిపించింది, ఇక్కడ ఏదో ఉంది. బిలీవ్ చేయరండి, ఒక 6 కుక్కలు ఉన్నాయి. ఇక్కడ 3 కుక్కలు, ఇక్కడ 3 కుక్కలు. ఆ శ్మశానం దాటేంత వరకు నాకు తోడు ఉరికొచ్చినాయండి అవి. ఓకే. అవి ఎట్లా అంటే, ఇప్పుడు అది అరవడానికి వచ్చిన ఆ టైంలో కుక్కలు అరుస్తున్నాయంటే మనిషి పైకి రావాలి, నా పైకి రాలేదు. ఆ పక్క నుంచి అరుచుకుంటా ముంగట వరకు, అంటే ముంగట ఏదో ఉంది ఎంటిటీ, దాన్ని అరిచి తరిమినాయి. నేను ఆ శ్మశానం పారగానే అవి. ఓకే. సాధన చేస్తే ఈ ప్రొటెక్షన్ ఉంటుంది, ఇది లైవ్, ఓకే. అలా జరుగుతుంది. అందుకే సాధన చేయండి. మా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. కళల్లో దేవుడు కనిపిస్తారు, ఉమ్. నెగిటివ్ కనిపిస్తుంది, పాజిటివ్ కనిపిస్తుంది, అన్నీ జరుగుతాయి. ఎర్లీ మార్నింగ్ వచ్చే కళలు నిజమైతే అని చెప్పి కూడా చాలామంది అంటారు. ఏంటి ఇవి? ఎంతవరకు నమ్మశక్యాలు ఇవి? నమ్మశక్యాలంటే దేవుడి పొద్దున వచ్చినాయి అంటే అది ఇండికేషన్ అండి. ఏం ఇండికేషన్? నువ్వు ఏమైనా చెయ్యని. నీకు పొద్దున్న 3 o'clock ముందు నీకు లేపినట్టు అనిపించినా, ఏదైనా దేవుడి కళలు వచ్చినా, మెలికొచ్చినా కానీ అది నువ్వు ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో. అది దేవుడు ఆ టైంలో నేను లేపుతున్నాడు. ఏమైనా చెయ్యి, ప్రాక్టీస్ చేయి, పూజ చేయి, జపం చేయి, మెడిటేషన్ చేయి, స్నానం చేయక అట్లనే కూర్చుని పోవాలి. ఇక ఇవి నెగిటివ్ కళలు అంటారా, ఆయన తిరిగిన దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. ఆయన ఏ ప్లేస్లో తిరుగుతున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, ఎట్లంటే వాళ్ళతో తిరుగుతున్నాడు, ఆయన ఆలోచనలు ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఆలోచన ఏంటి, దాన్ని బట్టి వస్తుంది. ప్యూర్గా 3 o'clock తర్వాత వచ్చేటి మాత్రం ప్యూర్ డివైన్దే, దేవుడిదే. ఇక నిద్ర దయ్యాల కళలు వస్తున్నాయి, ఆ కళలు వస్తున్నాయి అంటే ఇంట్లో బాగాలేని అర్థం, స్థానబలం కరెక్ట్ అని అర్థం. దానికి ఏం చేయాలి? క్లెన్స్ చేసుకోవాలి ఇల్లు మొత్తం క్లెన్స్ చేసుకుంటే అది మనమే చేసుకోవచ్చా? మీలాంటి గురువు గారు రావాలి? అంటే ఫస్ట్ మాలాంటి వాళ్ళతో చేయించుకున్నా అంటే, ఇప్పుడు మీరు చేసారు అనుకో, ఆ ఎంటిటీ అదే నెగిటివ్ మీరు పడుకుంటారు, ఎవరైతే చేస్తారో వాళ్ళు. ఆ పద్ధతి, ఆ విధానం తెలియదు ఎవరికి. సో అది ఫస్ట్ చేయించుకున్న దాని తర్వాత వాళ్ళకి మెయిన్ ఘట్టం ఏదైతే ఉంటుందో అది మేము చేసేస్తాం. దాని తర్వాత మీరు మెయింటైన్ చేసుకోవాలి, దాన్ని సరిపోతుంది. గురుగారు సాధనలో కూర్చుంటారుగా మీరు, సాధన చేసిన తర్వాత మీకు వచ్చే అనుభూతులు ఏంటి? అనుభూతులు చాలా బాగుంటాయండి. జపం చేసినంత, ఇప్పుడు జపం అంటే ఇంత సంఖ్య అని ఉంటుంది, అంటే ఒక 50 కవము మాలను, లేకపోతే 101 మాలను, 108 మాలస్ కంటిన్యూ కూర్చొని ఏ దీక్ష అయితే తీసుకుంటామో అదే కంటిన్యూ చేస్తుంటాను. ఆ చేసిన కొద్దీ ఒకలాంటి వైబ్రేషన్ ఉంటుంది బాడీలో. అది ఎట్లయితే అంటే 20 మాలాస్ చేసేంత వరకు జస్ట్ ఫ్రీ, దానికి మ్యాచ్ అవుతుంటుంది అంతే. జస్ట్ ఇట్లా టచ్ అయితే వస్తుంది. 20 మాలాస్ ఎప్పుడైతే అంటే 108 మాలాస్ ఇంటూ 20, ఒక 2000 3000 జపాలు అయిన తర్వాత అప్పుడు ట్రాన్స్లోకి వెళ్తుంది బాడీ. ఆ ట్రాన్స్లోకి వెళ్ళినప్పుడు ఒకలాంటి అద్భుతమైన ఆనందం అండి. అసలు ఆనందం మాటల్లో వర్ణించలేం. ఎప్పుడైతే మనం 50 మాలాస్ అని టార్గెట్ పెట్టుకున్న 50 మాలాస్ అయిపోయిన తర్వాత తీసేస్తామో, మాల కింద పెట్టి జస్ట్ ధ్యానంలో కూర్చుంటాం. ఒక్క 5 seconds కూడా బాడీలో ఆత్మ ఉండదండి. ఓకే. వెళ్ళిపోతుంది బయట. మీ బాడీలో మీ బాడీలో కూడా ఉండదు. ఓకే. అదే కదా, ప్రతి మనిషి దగ్గర ఆ దైవత్వం అనేది, దేవుడు అనేది ప్రతి మనిషిలో ఉన్నాడు. దానికి ఖాళీ యాక్టివేట్ చేయండి అంతే. మీరు కూడా జపం చేయండి, మీకు కూడా అది జరుగుతుంది. అంటే బాడీలో ఉండదంటే ఎట్లా జరుగుతుంది అంటే, మనకు ఈ తల అనేది కొంచెం ఇట్లా పైకి వెళ్ళిపోతుంది, కళ్ళలకు నీళ్ళు రావడం జరుగుతుంది, ఆవలింపులు రావడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే మన బాడీ ఇట్లా ఇట్లా పట్టి స్ట్రెచ్ చేసినట్టు అవుతుంది. అంటే ఇట్లా అనంతంలే కనిపిస్తుంది. మొత్తం భూమండలం అంతా బ్లాక్ బ్లూ. ఇట్లా మనం కళ్ళు మూసుకొని ఉంటాం కదా, అసలు మన కళ్ళు మూసుకున్న వ్యూ ఉండదు, అంతా కనబడుతుంది. మొత్తం ఇట్లా చుక్కలు అవన్నీ కనబడుతుంది. భూగోళం ఎట్లున్నది, దాంట్లో మనం అనంతమైన ఇట్లా కూర్చున్నాం, ఏమేమో కనబడుతుంది, చెప్పలేము అసలు, అవి వర్ణించలేము అసలు, అది అంత అద్భుతాలు కనబడుతుంది. చాలా ఎంజాయ్ చేయవచ్చు అండి. ఇక అసలు అంటున్నా కదండి, 4 hours 5 hours కూర్చున్నది 10 నిమిషాలు కూర్చున్నా అనే ఆలోచన వస్తుంది మీకు. ఇప్పుడే కూర్చున్నా కదా, అప్పుడే 4 hours అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది. అంటే మనకు తెలీదు, అంటే అంత పరమానందం ఉంటుంది దాంట్లో. చేయాలి, సాధన చేయాలి, మెడిటేషన్ చేయాలి, జపాలు చేయాలి, శక్తి పెంచుకోవాలి, సూపర్ ఉంటుందండి. దాన్ని మించింది ఏది లేదండి భూమండలం.
నీ డబ్బులు రావు నీ అంట, నీ ఆస్తి రాదు, ఏది రాదు. ఇవి చేస్తే నీ ఆరోగ్యం వస్తుంది, అట్లీస్ట్ అమ్మవార్ల ఆశీర్వాదం అని ఉంటుంది పక్కన, ఉమ్. లేకపోతే ఏది లేదు. అంటే మీ దగ్గర కొన్ని స్పెసిఫిక్గా మీరు పూజ చేసే టైంలో ఏమన్నా మాలలో పూజ చేసి మంత్రించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏమన్నా డిస్ట్రిబ్యూట్ టైప్ ఏమన్నా చేస్తారా? చేస్తామండి. అంటే అది వాళ్ళకి అర్హత బట్టి. ఉమ్. ఇప్పుడు ప్రతి మంత్రానికి ఒకటే మాల నడవదండి. ఉమ్. ఇప్పుడు సాత్విక్ దేవతలకి అంటే లార్డ్ శివ, వీళ్ళకంటే రుద్రాక్ష నడుస్తుంది. ఉమ్. కొంతమంది దేవుళ్ళకి అంటే మేల్ గాడ్స్కి రుద్రాక్ష నడుస్తుంది. ఉమ్. కానీ అమ్మవార్లకి మాత్రం ఉమ్. వాళ్ళకి సాత్వికాలకి అంటే చందన్ ఉమ్. ప్లస్ ఎర్ర చందనం, పసుపు, ఉమ్. ఈ మాలలతో నడుస్తుంది. ఉమ్. అదే రౌద్ర రూప్ అయితే ఉమ్. అంటే శక్తి దేవతలకు చేయాలంటే వాళ్ళ మాలలు వేరు ఉంటాయి. ఉమ్. మూంగేకి మాల అంటే పగడం మాల, ఉమ్. జ్వాలాముఖి మాల, మాలలు డిఫరెన్స్ ఉంటాయి. హకీక్ మాల ఉమ్. అంటే ఒక్కొక్క మంత్రము ఆ మంత్రం తీవ్రత బట్టి మనకు మాల, వచ్చే కేసుని బట్టి మీరు మాలలు ఇస్తారు. కేసుని కాదు మంత్రానికి బట్టి మాలలు చేస్తాము. కేసుకి బట్టి వాళ్ళకైతే అవసరం ఉన్నది ఇస్తాం వాళ్ళకి. ఇవన్నీ వాళ్ళు వేసుకొని ఏం చేయలేరు. వాళ్ళు ఉమ్. వేసుకుంటే రుద్రాక్ష ఉమ్. సూపర్ ప్రొటెక్షన్ ఉంటుంది దాంతో. ఉమ్. అది ఆటోమేటిక్గా ఆల్రెడీ దాంట్లో వైబ్రేషన్ మ్యాగ్నెటిక్ పవర్స్ ఉంటాయి రుద్రాక్షలలో. ఉమ్. అది కొంచెం సంస్కారిత చేస్తారు. అంటే ఇది ఏదైనా కానీ ఇప్పుడు మీరు చూసుకోండి, ఉట్టి అమ్మవారి విగ్రహం పెట్టినా కానీ ఉమ్. ఏదైనా కానీ ప్రాణ ప్రతిష్ట లేని పని చేయాలి. ఉమ్. అది రుద్రాక్షమాల కానీ ఉమ్. ఏదైనా అంటే సంస్కారిత చేయాలి, అంటే దాన్ని ప్యూరిఫై చేయాలి. ఉమ్. ఇప్పుడు అమ్మవారికి పెడతాం విగ్రహం, ఇంద్ర యంత్రం పెడతాం, ప్రాణ ప్రతిష్ట చేస్తే అమ్మవారు యాక్టివేట్ అవుతుంది. అప్పుడు నీకు పవర్స్ అనేవి పెరుగుతాయి అక్కడ. ఓకే. అట్లాగే ప్రతి మాలకు కూడా ఉమ్. దాన్ని సంస్కారం చేయాలి కంపల్సరీ. పూజ ఉంటుంది దాని మొత్తం దాని నెగిటివ్, ఎందుకంటే ఆ పూజలు తయారు చేసిన దగ్గర నుంచి దొరికిన దగ్గర నుంచి దానికి హోల్ కొట్టి దాన్ని తయారు చేసి ఎంతమంది నెగిటివ్స్ ఉంటాయి ఉమ్. అవన్నీ అబ్జర్వ్ చేస్తాయి అది. ఓకే. సో అదంతా క్లెన్స్ చేసి ఏ పర్సన్కి ఏ మాల సూటబుల్ ఉంటుందో ఆ మాల ఇస్తాం. యా, విన్నారు కదా, మన ఇంట్లో ఏ సమస్యలున్నా, మన పైన కనుడిస్తున్నా, నీ పైన ఇంకేమన్నా ఆహ్వానించినా లైక్ అవి క్లియర్ చేయడానికి మన గురువుగారు అయితే మనతో ఉంటా అని చెప్పేసి నా స్టూడియోలోకి వచ్చేసి నా ఇంటర్వ్యూలో బల్లా గుద్ది మరి హామీ ఇస్తున్నారు. గురుగారి డీటెయిల్స్ నేను కింద ఇంటర్వ్యూలో స్క్రోల్ చేపిస్తాను. మీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఒకసారి గురుగారికి కాల్ చేయండి. ఆ ఇబ్బందులు ఏందో కనుక్కొని ఆ ఇబ్బంది లేని ఇల్లు ఉన్నట్టు సాఫీగా చేసుకోండి. రైట్. ఖచ్చితంగా మా ఛానల్ నుంచి చూసిన వారికి అయితే వెళ్తారుగా గురుగారు మీరు? తప్పకుండా అండి. అట్లేం లేదు. ఏంటంటే ఎవరికి రిక్వైర్మెంట్, జెన్యున్ రిక్వైర్మెంట్ ఏంటంటే వచ్చి ఇప్పుడు నేను అక్కడ తిరిగినా అది కాలేదు ఇది కాలేదు, ఎవరితో సంబంధం లేదండి. మన దగ్గరికి వచ్చినప్పుడు నీకు పని అయిందా కాలేదా, కాకపోతే నేను అది కూడా చెప్పేస్తుంది, ఇది కాదండి అని కూడా చెప్పేస్తాను, నాతో అవ్వదని కూడా చెప్పేస్తాను, నో టెన్షన్. రైట్. విన్నారు కదా, ఏ ప్రాబ్లం ఉన్నా సరే గురుగారికి కాల్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.